తరపున స్వాగతం సుస్వాగతం. అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పదవి విరమణ చేసిన మన సిన్సియర్ అండ్ డైనమిక్ డిఎంఎన్హెచ్ఓ సరోజిని మేడం గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. కరతాళ ధ్వనులతో గట్టిగా అమ్మ ఒక అరగంట పోతే ఎలాగో కొట్టలేరు. కరతాళ ధ్వనులతో సరోజిని మేడం గారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. వెల్కమ్ డాక్టర్ సరోజిని మేడం గారు. స్టాఫ్ నర్స్ విజయలక్ష్మి గారు సరోజిని మేడం గారిని బలం డాక్టర్ ఎస్కే అప్పారావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ ప్రదీప్ రాజ్ గారు వేదిక మీద తీసుకొచ్చి బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్, వెల్కమ్ డాక్టర్ ఎస్కే అప్పారావు గారు. అదేవిధంగా త్వరలో ఇలాంటి కార్యక్రమం చేసుకోబోతున్న డాక్టర్ హేమలత మేడం గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఎంపీహెచ్ఓ శ్రీనివాస గారిని బొకే అందజేయవలసిందిగా కోరుతున్నాం. అందరూ కూర్చోవచ్చు. ఎస్ఎఫ్ రవీంద్ర గారి దంపతులు, పిహెచ్సి స్టాఫ్, అమ్మ స్టాఫ్ సార్ మేడం గారు దొరకండి. ఆ సోఫాలో ఆశీర్వాద అవ్వాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి డాక్టర్ గారి దంపతులను ఆశీర్వాద అవ్వాల్సిందిగా కోరుతున్నాం. హేమలత మేడం గారు కూడా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. పిహెచ్సి డాక్టర్ గారు ప్రదీప్ రాజ్ గారు కూడా జ్యోతి ప్రజ్వలన చేసి అఖండ జ్యోతిని అరుణాచలం జ్యోతిలాగే అఖండంగా వెలిగించాలని కోరుకుంటున్నారు రేపటి నుంచి. డాక్టర్ ప్రదీప్ రాజ్ గారు అధ్యక్ష ఉపన్యాసం నేను చేస్తున్నాను, కానీ నాకు ఈ పిహెచ్సితో సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ ఎస్ఎఫ్ రవీంద్ర గారితో అయితే నాకు చాలా చాలా అనుబంధం ఎక్కువ. ఎందువల్లంటే నేను మొన్న దేనికో మెడిటేషన్ క్లాస్కి ఎవరో నన్ను బలవంతంగా తీసుకెళ్ళినప్పుడు ఆ మెడిటేషన్ క్లాసులో వైబ్రేషన్స్ ఎలా వస్తాయి, నువ్వు బాగా లీనమైపోతే వైబ్రేషన్స్ ఎలా వస్తున్నాయో మెడిటేషన్ టీచర్ చెప్తున్నాడు. నేను అప్పుడు మనసులో అనుకున్నాను, అనకాపల్లిలో ఎస్ఎఫ్ రవీంద్ర గారి దగ్గర పనిచేసినప్పుడే మాకు వైబ్రేషన్లు వచ్చాయి, నువ్వు కొత్తగా వైబ్రేషన్ అంటే అడగట్రా బాబు ఆయన చెప్పిన తర్వాత. అయితే ఆయనలో అందరూ ఒక అవతారమే చూశారు, కానీ లోపల మనసులో అయితే మాత్రం ఆయన చాలా 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 మంచి ఆయనమ్మా, మంచి అడ్మినిస్ట్రేటర్ కూడాను. ఈవేళ దేవాడ మీద ఈ పిహెచ్సి మీద ఏ హయ్యర్ అథారిటీస్ దృష్టి పడలేదంటే దట్ ఈస్ ఓన్లీ టు ఎస్ఎఫ్ రవీంద్ర గారు. అందులో అయితే అనుమానం లేదు. కారణం ఏంటంటే దేవాడ అనగానే డిఎంఎన్హెచ్ఓ కూడా పక్క పిహెచ్సికి వెళ్ళిపోతాడు. ఆయన అనకాపల్లిలో పనిచేసేటప్పుడు డిఎంఎన్హెచ్ఓ విజిట్కి వచ్చాను ఒకసారి. వస్తే ఎస్ఎఫ్ రవీంద్ర గారి రూమ్లోనే ఉన్నాను. సార్ డిఎంఎన్హెచ్ఓ వచ్చారేనంటే, వస్తే మన రూమ్లోకి వస్తారు కదా మీరెందుకు ఎదురెళ్ళి వెళ్ళిపోవడం అని అన్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా అంటే ఒక పై ఆఫీసర్ దగ్గర మాత్రం స్టాఫ్ మీద ఏగవాలకుండా చూసుకునే డాక్టర్స్ ఈ రోజుల్లో కరువైపోయారు మనకి. ఈవేళ చూస్తున్నాం కదా చాలా పిహెచ్సిలో యూపీహెచ్సిలో డాక్టర్స్ ఏదైనా వస్తే 35 ఏళ్ళు చేసిన ఎంపీహెచ్ఓ చూసుకుంటాడని మనమే తోసేస్తున్నారు తప్ప వాళ్ళు వచ్చి పేరు చేసి అక్కడ నిలబడే పరిస్థితులు అయితే కనబడటం లేదు. మనకేంటంటే మనం ఇంకా 35 ఏళ్ళు సర్వీస్ చేసాం. అందరూ ఇప్పుడు ఈ 2 ఏళ్ళలో 10,800 మంది రిటైర్ అవుతారట మెడికల్ అండ్ హెల్త్లో. అంచనాల ప్రకారం 10,800 మంది రిటైర్ అయిపోతే ఇంక తర్వాత ఏంటి నడుపుతారు అంటే, నిజంగా చెప్తున్నాను, మనమైతే అందరం కలిపి మనం ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో మనం వెళ్ళిపోయినప్పుడు కూడా మనం చాలా ఇబ్బంది పడుతుంది. అయితే మాత్రం ఏఎన్ఎం వ్యవస్థని మాత్రం నేను దంకాపదంగా చెప్తాను. కారణం ఏంటంటే ఏఎన్ఎం మీదకి ఒక ఎంపీహెచ్ఓ అవసరం లేదు, ఒక హెల్త్ సూపర్వైజర్ అవసరం లేదు, ఒక పిహెచ్ఎన్ అవసరం లేదు, సిహెచ్ఓ అవసరం లేదు. ఏవో తొండముదురు ఓసరవల్లి అయినట్టు మనం అలా అయిపోయాం అంతే. ఇక్కడ
కాకపోతే వాళ్ళకి ఆన్లైన్ వర్క్ ఇచ్చినప్పుడు వాళ్ళకి సూపర్వైజింగే అవసరం లేదు. వాళ్ళు ఏ వర్క్ చేస్తారో వాళ్ళకే సాయంత్రంకే తెలిసిపోతున్నప్పుడు మనకి యూనియన్లు ఉన్నాయి, యూనియన్లు అన్నీ మనల్ని కాపాడుతాయని మాత్రం అనుకోవద్దమ్మా. సచివాలయ ఏఎన్ఎంలు ఎవరైనా ఉంటే, లేకపోతే ఎమ్మెల్యేస్పీలు కూడా ఉన్నారు, ఉండే ఉంటారు ఇక్కడ, ఉంటే మాత్రం మన బాధలు మనం పడ్డమే, మన వర్క్ మనం చేసుకోవడమే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఎవరో వస్తారని ఏదో చేస్తారని మాత్రం ఎదురు చూడొద్దు. ఏఎన్ఎం మీద అయితే బర్డెన్ పడుతుంది, నీకు అనుమానం లేకుండా. ప్రతిదీ మీ జూములు కూడా చూస్తున్నారు కదా, రోజు తప్పించి రోజు జూము. 4 ANCలు ఎందుకు అవ్వలేదు, ఫస్ట్ టీడీ ఎందుకు వేయలేదు? అదే సార్ మా దగ్గర అన్నీ ఉన్నాయంటే ఇప్పుడు కాదు 2023 అంటున్నాడు. 2023లో ఆ ఏఎన్ఎం ఉండదు, 2025లో కొత్త ఏఎన్ఎం వస్తుంది. ఆవిడ రికార్డు కూడా ఈవిడ వెరిఫై చేసుకొని అవన్నీ అప్ టు డేట్ చేస్తే తప్ప అప్ టు డేట్ అని చూపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో, దుర్బలమైన పరిస్థితుల్లో నిజంగా చెప్పుకోవాలంటే ఈ మన దేవాడ ఎంపీహెచ్ఓ కానీ, పెదగంటేడు ఎంపీహెచ్ఓ కానీ, నేను కానీ అదృష్టవంతులు అనే చెప్పుకోవాలి. కారణం ఏంటంటే ఏదో ఒక 2 ఏళ్ళలో అటు ఇటు దులుపుకొని వెళ్ళిపోతామంట, అయిపోయింది రిటైర్మెంట్. కాకపోతే ఇక్కడి నుంచి బాధ ఏంటంటే రిటైర్ అయిన తర్వాతే కష్టాలు స్టార్ట్ అవుతాయి మనకి. కారణం ఏంటంటే మనం ఎప్పుడు ఏదో యాక్టివిటీలో ఉన్నవాళ్ళమే, ఖాళీగా ఉండలేం. ఖాళీగా ఉంటే ఇంట్లో ఆడవాళ్ళకి కూడా అనువైపోతాం మనం. వీడు 60 ఏళ్ళు అయిపోయింది, 62 ఏళ్ళు వచ్చేది రిటైర్ అయిపోయాడు, పాపం వయసు అయిపోయింది, నాన్న కష్టపడ్డాడని ఇంట్లో భార్య కూడా గుర్తించదు. మీ నాన్న ఖాళీయే కదరా, కాయగూరలకు వెళ్ళి వచ్చిమని అంటది. రాజకీయాలకు కానీ, ఎటువంటి రాజకీయ నాయకులకు కానీ, ఎటువంటి మంత్రులకు కానీ భయపడకుండా ఆవిడ అనుకున్నట్టే అడ్మినిస్ట్రేషన్ చేశారు. ఈవేళ కూడా నేను చెప్తాను, ఎంపీహెచ్ఓలకి సాయంత్రం వరకు మీటింగ్ పెడితే మేడంకి ఆ ప్రాబ్లం చెప్పగానే మేడం రిటైర్మెంట్ రోజు అనౌన్స్ చేసింది మాకు ఇంకా గుర్తుంది మేడం. ఏమనంటే నేను ఆ ఏసీల కాటికి నేను మాట్లాడాను, డెఫినెట్గా మీకు ఆ ఏసీ హాల్ ఇవ్వడం జరుగుతుందని ఆ వేళ సరోజిని మేడం చెప్పడం. తర్వాత ఏంటంటే మనకి అలాంటి ఆఫీసర్లు కూడా మనకి ఇంకా తర్వాత మనకి కనబడలేదు. ఇంకో విషయం ఏంటంటే దానికి తగ్గట్టు ఈవేళ మనకు చీఫ్ గెస్ట్గా వచ్చిన అప్పారావు గారి గురించి కూడా చెప్పాలి. అప్పారావు గారి గురించి చెప్తే నేను స్వార్థం చెప్పుకున్నట్టు అవుద్దేమో కానీ అప్పారావు గారు కూడా మేడంకి అన్ని విధాలుగా చాలా ఆస్పెక్ట్స్లో సొంత ఆదర్శ దంపతులుగా మెయింటైన్ చేస్తూ వచ్చారు. బజార్ బాగుంటుందండి, అక్కడ తెప్పించండి అని చెప్పేవాడు. మా నాన్నమ్మది అనకాపల్లి, అమ్మమ్మది అనకాపల్లి, నా ఎడ్యుకేషన్ అనకాపల్లి, నా ఉద్యోగం అనకాపల్లి, కానీ బజ్జీలు ఎక్కడ బాగుంటాయని నేను చెప్పలేకపోయాడు. సరే అనకాపల్లిలో మొత్తం పట్టేశారు అయితే ఈయన అనుకున్నాను. ఒక రోజు వచ్చి ఎక్కడున్నారు వైజాగ్ అంటే పలానా దగ్గర ఉన్నాను అన్నారు. ఏంటి ఏమంటారు పార్క్ హోటల్ ఎదురుగా చికెన్ రోల్స్ బాగుంటాయి, అక్కడ 2 అన్నారు నన్ను, నాగభూషణ గారి. సో అక్కడికి వెళ్ళి అంటే యాక్చువల్గా ఆయన ఏంటంటే ఆయన తినడం కాకుండా అందరూ కూర్చొని తినాలి అనే టైపు మెంటాలిటీ. అనకాపల్లిలో కూడా ఆయనకి సరైన బ్యాచ్ ఒకటి ఉండేది, నేనని, సీనియర్ అసిస్టెంట్ నాగభూషణం, ఫ్యామిలీ వెల్ఫేర్ వర్కర్ ప్రసాద్, అందరం చల్లాచెదరు అయిపోయాం. ఇప్పుడు ఎవరికాళ్ళు అనకాపల్లి నుంచి వచ్చాం. కానీ అది ఎస్ఎఫ్ రవీంద్ర గారు విషయంలో చాలామంది బాబాయ్ అమ్మ ఎస్ఎఫ్ రవీంద్ర గారు అంటారు. కానీ ఎస్ఎఫ్ రవీంద్ర గారిని పూర్తిగా స్టడీ చేస్తే, ఆయన మీద మీరు పిహెచ్డీ చేసి ఉంటే మాత్రం గ్యారంటీగా ఎస్ఎఫ్ రవీంద్రలో గారిలో ఒక అపరిచితుడు ఉంటాడు. ఆయన అప్పుడప్పుడే బయటకు వస్తుంటాడు. అపరిచితుడు బయటకు వచ్చినప్పుడే ఆయన మనం ఎస్ఎఫ్ రవీంద్ర గారి తర్వాత ఎస్ఎఫ్ రవీంద్ర గారు మిసెస్ మేడం గారి గురించి కూడా జనరల్ హాస్పిటల్లో చేస్తున్నారని తెలుసు. మేడం గారి గురించి కూడా నాకు చాలామంది ఇప్పుడే చూడడం నేను ఈవేళ మేడం గారిని. మేడం గారు కూడా చాలా శాంతమూర్తి, భూదేవికి ఉన్నంత సహనం ఉంటుందండి, అంత మంచి ఆవిడండి అని చాలామంది చెప్తుండేవారు. నిజంగా ఆయన ఇన్నాళ్ళు ఇంత సక్సెస్ఫుల్గా ఉద్యోగం చేయగలిగారు అంటే ఇంట్లో ఆడదాని సపోర్ట్ లేకపోతే ఎప్పుడూ ఉద్యోగం చేయలేరు. ఆ టైంలో మేడం కూడా ప్రత్యేకంగా ఎస్ఎఫ్ రవీంద్ర గారు నా పుల్లా నిలబెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందువల్లంటే ఎస్ఎఫ్ రవీంద్ర గారు పుల్లా బతికారు, పుల్లా ఉద్యోగం చేశారు, పుల్లా రిటైర్ అవుతున్నారంటే ఆ పుల్లిగా మార్చింది మీరేనని మాకు తెలుసు. కాబట్టి మీకు ప్రత్యేకంగా మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎస్ఎఫ్ రవీంద్ర గారి గురించి మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు కొంతమంది. అరే బాబు ఇవాళ రిటైర్ అయిపోతున్నారా, ఎవరైనా కొంచెం స్పీకర్స్ పేర్లు ఇవ్వండి అంటే అమ్మో ఆయన గురించి ఏం మాట్లాడుతామని బాబు అంటున్నారు. అంటే ఈవేళ కూడా ఇంకా వైబ్రేషన్ కల్పిస్తున్నారు. కానీ డెఫినెట్గా ఆయన యాక్చువల్గా చెప్పుకోవాలనుకుంటే మన అందరి మీద స్ట్రగుల్స్ పడిన వ్యక్తి ఆయనే. ఎవ్వరికీ తెలియని విషయం నేను చెప్తున్నాను. స్ట్రగుల్ పడినా ఆయన ఎప్పుడు ఎవరి మీద
రివెంజ్ తీర్చుకోవడాలు కానీ ప్రజలు ప్రతీకారాలకు వెళ్ళడం కానీ లేదు. ఆయనకు కాలిపోయారు, ఆయనే ఇచ్చేసుకున్నారు తప్ప ఎప్పుడు ఆయన ఇండివిజువల్గానే అన్ని పనులు చేయించుకున్నారు. డెఫినెట్గా ఇన్నాళ్ళు ఏంటంటే సరోజిని మేడం గారు డిఎంఎన్హెచ్ఓ ఉన్నప్పుడు యూడీసీలకు చెప్పేవాళ్ళు ఆయనకి రావాల్సిన బెనిఫిట్స్ తొందరగా అందించి తొందరగా అయిపోయేటట్టు చూడండి అని. కానీ ఇప్పుడు రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఏమొస్తాయో ఎవరికి తెలియలేని పరిస్థితి. కమిటేషన్ ఉంటే కమిటేషన్ వస్తుంది, లేదంటే వేళ 5 గంటలకేమో ఒక ఆర్డర్ ఇస్తారు. అది కూడా ఇప్పుడు నాగభూషణ్ గారు మెయిల్ పెడతా అన్నారు మీ పిహెచ్సికి. ఆ మెయిల్ అది తీసుకొని పెన్షన్ ఫిక్స్ అవుతుంది తప్ప మిగతా బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయన్నది ఎవరికీ తెలియలేని పరిస్థితి. కారణం ఏంటంటే ఇన్నాళ్ళు 2027లో పట్టుకెళ్ళిపో, 2028లో పట్టుకెళ్ళిపో అని కనీసం ఓ బాండ్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ బాండ్ కూడా లేదట రిటైర్ అయిపోతున్న వాళ్ళకి. అది ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు. అంటే దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ సిపిఎస్ అండ్ ఓపీఎస్. సిపిఎస్కి ఏం తేడా లేనట్టే. మనం ఏంటంటే ఆ సిపిఎస్ వాళ్ళకి 70 లక్షలు వస్తాయి, 80 లక్షలు వస్తాయంటే ఆ సున్నాలు కూడా మర్చిపోయాం మనం. ఎన్ని వస్తాయి కూడా మనకు తెలియదు. అన్ని రోజులు మనం బతుకుంటాం కూడా తెలియదు. లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోయింది. కాబట్టి ఇంకా మన పెన్షనే మనకు దక్కుదల అనుకొని సిపిఎస్ వాళ్ళకి ఆ పెన్షన్ రాదు, మనకు ఆ పెన్షన్ వస్తుంది దక్కుదల అనుకోవడం తప్ప ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. అందులో అనుమానం లేదు. మనం వెళ్ళి ఏదైనా అడుగుదామన్న రాజకీయ నాయకులు కూడా ఏమంటున్నారంటే మీకన్నా ఘోరమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం, రాష్ట్రం అంతా అప్పులైపోయింది. రాష్ట్రం అంతా అప్పులైపోయిందంటే ఎందుకు అయిపోయిందో అందరికీ తెలుసు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనకి ఎస్ఎఫ్ రవీంద్ర గారికి మాత్రం ఆయుధారోగ్య ఐశ్వర్యాల భగవంతుడు కలిగించాలని, తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన శాశ్వత జీవితం అంతా హ్యాపీగా, ఇంకా మేడం గారు సర్వీస్లో ఉన్నట్టున్నారు, కొద్దిగా మీరు మేడం గారు రిటైర్ అయ్యే వరకైనా సరే మేడం గారికి చేదోడు వాదోడుగా ఉంటూ మేడం గారికి అన్ని విధాలుగా సహకరించి చేయవలసిందిగా కోరుతూ, ఇంకా నాకు గుర్తొస్తే మధ్యలో పాయింట్స్ చెప్తాను, మీరు ఏమనుకోవద్దు. సో నెక్స్ట్ ప్రదీప్ రాజు గారిని డాక్టర్ గారు మాట్లాడవలసింది కోరుతున్నాను. ఈయన దేవాడ మెడికల్ ఆఫీసరు, ఈవేళ ఛార్జ్ కూడా ఈయనే తీసుకుంటాడు అనుకుంటున్నాను. ఈయన మాట్లాడవలసింది కోరుతున్నాను. Respected dignitaries, SF Ravindra sir, Jhansi madam, SK Apparao sir, Sarojini madam, Padmaja madam, Hamlata madam, Srinivas sir, welcome to the event. So సార్ రిటైర్మెంట్ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా జరుగుతుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. గెస్ట్ రావడం వల్ల అందరూ స్టాఫ్, అందరూ పిహెచ్సి స్టాఫ్, అంగన్వాడీ టీచర్స్, సార్ దగ్గర పనిచేసిన వాళ్ళు అందరూ ఈ ఈవెంట్కి రావడం ఇది సక్సెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఐ వెల్కమ్ స్టాఫ్ నర్స్ పిహెచ్ఎన్ గారు అన్నపూర్ణ గారిని వచ్చి సార్ గురించి 2 నిమిషాలు మాట్లాడవలసింది కోరుతున్నాను. సో గారు కృపాలిని గారు వచ్చి సార్ గురించి మాట్లాడవలసింది కోరుతున్నాను. దయచేసి అమ్మ ఒక్క 2 నిమిషాలే. రిటైర్మెంట్ గ్రహీత ఎస్ఎఫ్ రవీంద్ర డాక్టర్ గారికి, ఝాన్సీ మేడం గారికి, వేదిక అలంకరించిన డిఎంఎన్హెచ్ఓ గారు, మెడికల్ ఆఫీసర్ అందరికీ కూడా మా పిహెచ్సి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి నేను ఇక్కడ ఎస్ఎఫ్ రవీంద్ర గారి దగ్గర నేను 4 సంవత్సరాలు పనిచేయటం జరిగింది. నేను ఇక్కడ నుంచి ప్రమోషన్లో నేను విజయనగరం జిల్లా రేగడ అమదాలవలసి వెళ్ళాను. మరి సార్ రిటైర్మెంట్ నేను మరి రావడానికి ఇన్విటేషన్ వచ్చింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి సార్ దగ్గర నేను ప్రమోషన్లో వచ్చాను. పిహెచ్ఎన్గా ప్రమోషన్ తీసుకున్నప్పుడు అందరూ కూడా ఆ ప్లేస్ ఎలా ఉంటుంది, మెడికల్ ఆఫీసర్ ఎలా ఉంటారు, అక్కడ సిబ్బంది ఎలా ఉంటుందని అందరూ ఎంక్వైరీ చేసుకుంటారు. నేనైతే ఏమీ ఆలోచించలేదు, నేను ఎంక్వైరీ చేయలేదు. కానీ ఆర్డర్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా అన్నారు, ఏమన్నా ఇంకా ప్లేస్ ఎక్కడ దొరకలేదా, ఎస్ఎఫ్ రవీంద్ర గారి దగ్గరే మీరు ఎందుకు అలా తీసుకున్నారు, చాలా కష్టం, ఆయన దగ్గర మీరు చేయటం చాలా కష్టం అని చెప్పారు. అయితే నేను అన్నాను, పోనీలేండి మరి ఏం చేస్తాము, నాకు ఆ ప్లేసే దొరికింది, మరి నేను పని చేస్తాను, మరి నేను అక్కడికి మరి తీసుకున్నానండి, వేరే ఆప్షన్ లేదన్నాను. అయితే నేను బ్యాచ్లో పిఎస్సిలో చేసినప్పుడు సురేష్ గారు అక్కడ ఎంపీహెచ్ఓగా ఉండేవారు. అక్కడ నేను చేసినప్పుడు ఆయన అనేవారు, అప్పుడు దేవరాపల్లిలో చేశారు సారు, ఆ ఏరియా అంతా అందరికీ తెలుసు, కానీ నాకు తెలియదు సార్ గురించి. డిప్యుటేషన్లో ఎస్ఎం రవీంద్ర గారు తీసుకొస్తాను ఆయన అంటే అందరు కూడా ఆ ఏరియా తెలిసిన వాళ్ళందరూ కూడా భయపడేవారు. అయితే మరి దేవాడ పిఎస్లో నేను ఎస్ఎం రవీంద్ర గారి దగ్గర పనిచేయడానికి వచ్చినప్పుడు మరి సార్ చాలా జ్ఞానవంతులు, మంచి కమాండింగ్,
తర్వాత వర్క్ ఎలా చేయించాలో కూడా సారు దేని విషయంలో కూడా మరి ఎప్పుడు భయపడలేదు, ఎలా చేయాలో అని చూపించేవారు. కానీ డాక్టర్ గారు సింహంలాగా వచ్చేవారు. ఆయన వచ్చేటప్పటికి మేము ఎవరి రూమ్లోకి వాళ్ళే వెళ్ళిపోయేవాళ్ళు, కానీ ఆయనకి ఎదురుపడాలంటే చాలా భయపడేవాళ్ళం. అలాగే భయపడుతూ అంటే భయం అయితే చాలా భయం ఉండేది, కానీ వర్క్ విషయంలో మాత్రం ఎప్పుడు కూడా ఎవరికి ఏ పని చెప్పాలో ఎవరు ఆ పనే చేయాలి తప్పించి రెండో పని చేయడానికి ఇష్టపడేవారు కాదు. చాలా జాగ్రత్తగా మరి డీల్ చేసి మమ్మల్ని అందరినీ కూడా చక్కగా నడిపించారు. మరి మేడం గారికి సార్కి కూడా ఈ రిటైర్డ్ అయిన తర్వాత మంచి ఆయురారోగ్యాలతో మరి బిడ్డలందరికీ కూడా క్షేమంగా ఉండాలని, దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, మరి దేవుడు మరి ఇంకా అన్నీ కూడా ఉన్నతమైనగా అవన్నీ శాంక్షన్ అయ్యి రావాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్న మెసేజ్ ముగిస్తున్నాను. గాజువాక మెడికల్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. మా గుడ్ మార్నింగ్ అమ్మ అందరికీ కూడా. మీ అందరికీ మీకు ముందే తెలిసి ఉంటాను. నేను వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారములమ్మ. దేవాడతో నాకు విడదీయలేని బంధం ఉంది. ఎందుకంటే 13 ఫైనాన్స్ కమిషన్ పిహెచ్సిలో మొదటి పోస్టింగ్ ఇక్కడ నేను చేశాను. ఎన్టీపీసీ ద్వారా సిఎస్ఆర్ ఫండింగ్స్ ఏర్పాటు చేయించి ఒక మోటార్ వేయించడం కానీ ఫ్లోర్ వేయించడం కానీ అన్నీ చేయించిన దగ్గర నుంచి నేనే చేయించాను. మీ అందరు గుర్తుండే ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా. నెక్స్ట్ మీ అందరు సీనియర్స్ దగ్గర నుండి కూడా వర్క్ ఎలా చేయాలో నేర్చుకున్నాం సార్. మొదటి నుంచి కూడా సర్వీస్లో చాలా చిన్నవాళ్ళం మేమందరం కూడా. ఒక జీవోస్ విషయంలో కానీ లేకపోతే ఏ విధంగా వర్క్ చేస్తే వితౌట్ పిహెచ్సి లెవెల్లో లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అవన్నిటినీ కూడా విత్ జీవోస్తో మీ ద్వారా మేము అన్ని విషయాలు చాలా వరకు నేర్చుకున్నాం సార్. మీ గైడెన్స్లో ఇప్పుడు నేను కొత్తగా పిహెచ్సి గాజువాక ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను సార్. నేను ఇక్కడికి ఇంతకుముందు పాతపురం మనీలో చేసేవాడిని 6 years చేశాను. అక్కడ నుండి లాంగ్ స్టాండింగ్ మీద ఇక్కడికి వచ్చాను సార్. కాబట్టి మీ అందరూ కూడా పోస్ట్ రిటైర్మెంట్ హ్యాపీ లైఫ్ ఉండాలని, మీ అందరి తాలూకా పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉండాలని, మేడం గారు మీరు ఆరోగ్యవంతులు ఉన్నారు మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మా అందరికీ థ్యాంక్ యూ. ముఖ్యంగా గుర్తుపెట్టుకొని పిలిచినందుకు కూడా థ్యాంక్ యూ. ఎంపీహెచ్ఓ ఆయన జాయిన్ అయినప్పుడు మాయా ఈ పిహెచ్సి ఎలా ఉంటుందని అడిగాను నన్ను. అడిగినప్పుడు ఎఫ్సార్ రవీంద్ర గారికి నేను ఫోన్ చేసి చెప్పాను. ఏమనంటే మా బ్రదరే వస్తున్నాడండి మీ పిహెచ్సికి ఎంపీహెచ్ఓ కానీ. ఆయన చిన్న పొరపాటు చేసిన ఆయన నాకే ఫోన్ చేసేవారు. ఏమనంటే ఏమి బ్రదర్ అన్నారు ఈ ఇతనే అంటే. కానీ నిజంగా చెప్పుకోవాలంటే ఈ ఎంపీహెచ్ఓ రావడం ఈ దేవాడకి చాలా అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందువల్లంటే వర్క్ ఆస్పెక్ట్లో బాగానే చేస్తారు. కాకపోతే ఇతనికి ఎక్స్ప్రెషన్ లేదు, నోరు లేదు, నోరేసి పడిపోవడం రాదు. అతను ఒకవేళ ఏదైనా చెప్పినా అవతలకి అర్థం అవుతుంది. ఎందువల్లంటే చెవిలో చెప్పినట్టు చెప్తాడు ఇతను. సో ఆ ఎంపీహెచ్ఓ గారిని మొదటి నుంచి నాకు ట్రైనింగ్ మేటు, ఇద్దరం కూడా దగ్గరలోనే రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాం. ఎంతమందికి ఒక దగ్గర ఇప్పటికి ఒక 500-600 మందికి రిటైర్మెంట్లోనే చేసుంటాం. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మా రిటైర్మెంట్ మాకు ఎవరు చేస్తాడో అర్థం లేదు. కాబట్టి మేము మొన్నే అనుకున్నాం మా ఎంపీహెచ్ఓలు అందరం కూర్చొని మనమే దండలు వేసుకొని పుల్లేసాలు వేసుకొని పోవడమే. ఎందుకంటే కిందను కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాడు ఉండాలి. ఉండి అమ్మో మన ఎంపీహెచ్ఓ వెళ్ళిపోతున్నాడు ఇతనికి ఏదో చెయ్యాలని ఉండాలి. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా కొద్దిగా పోతున్నాయి. కాబట్టి 2 ఏళ్ళ తర్వాత మనకి ఎస్ఎం రవీంద్ర గారిలో సన్మానం అవుద్దని మాత్రం ఊహించుకోవద్దు. ఎవరు దండాడు కొనుక్కొని తెచ్చుకొని ఊరేగించుకుని వెళ్ళిపోవడం తప్ప ఇంకో మార్గం లేదు. కాబట్టి ఎంపీహెచ్ఓ గారు మితభాషి అయినప్పటికి కూడా ఒక 2 నిమిషాలు కాదు, ఆయనకైతే 1 నిమిషం చాలు. ఎస్ఎం రవీంద్ర గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. వేదికను అలంకరించిన మా ప్రీతమ డాక్టర్ గారు ఎస్ఎఫ్ రవీంద్ర గారు, మేడం ఝాన్సీ గారికి, మా పూర్వ డిఎంహెచ్ఓ మేడం సరోజిని మేడం గారికి, డాక్టర్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ పిహెచ్సికి 2021 జూన్లో వచ్చానండి. నా కౌన్సిలింగ్లోని అందరూ దేవాడని పిలిచి అప్పటికి నాకు ముందున్న 4గురికి దేవాడ ఛాన్స్ వచ్చింది. అందరూ కూడా దేవాడ అని చెప్పి వెంటనే పారిపోయేవారు. ఎవరు కూడా ఈ దేవాడకి తీసుకోవడానికి ముందు చూపలేదు. ఇంక నాకు ఏంటంటే ఏజెన్సీ ఈ వయసులో ఇంకా ఏజెన్సీకి వెళ్ళడం ఇష్టం లేక ఇంకా తప్పదు పర్వాలేదు సార్ దగ్గర నేను పనిచేసాను కదా ఇదివరకు ఎస్పీహెచ్ఓగా మాకు అంతమంది అనుభవం ఉంది సార్ దగ్గర పనిచేయడం. అందువల్ల నేను పెట్టుకున్నాను. అలాగే సార్ నన్ను ఒక విధంగా చాలా బాగా చూసుకున్నారు. ఆయన భావి జీవితం అంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మేడం గారికి, పిల్లలు కూడా బాగా మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సీనియర్ అసిస్టెంట్ ఇక్కడ చేసిన సన్యాసరావు గారిని ఎస్ఎఫ్ రవీంద్ర గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. పదవి విరామం శుభాకాంక్షలు తెలియజేస్తాను సార్. మేడం గారికి నమస్కారం. స్టేజ్ మీద ఆశీనులైనటువంటి పెద్దలందరికీ నమస్కారం అండి. నేను సార్ దగ్గర 4.5 సంవత్సరాలు చేశాను, డిప్యుటేషన్లో చేశాను. కానీ నా సర్వీస్లో నేర్చుకోవాల్సినవి ఎన్నో చాలా జీవోలు కానీ చాలా వర్క్ కానీ సార్ దగ్గర నుంచి నేను మ్యాక్సిమం నేర్చుకున్నాను. కానీ ఇప్పుడున్న మెడికల్ ఆఫీసర్ల దగ్గర నుంచి అయితే మనం నేర్చుకోవడానికి ఏముండదు, కానీ సార్ దగ్గర మ్యాక్సిమం నేర్చుకున్నాను. ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎంత వర్క్ చేయాలి, ఏ వర్క్ చేయాలి అనేది మ్యాక్సిమం సార్ దగ్గర నుంచే నేర్చాను. ఎందుకంటే నాకు సార్ ప్రతిదీ కూడా ఎలా చేయాలి, ఏం చేయాలనేది అన్నీ చెప్తుండేవారు. ఆ విధంగా ఫాలో అయ్యి చేసుకుంటుండేవాడిని. కానీ ఇక్కడ నుంచి నేను మొన్న ప్రమోషన్ వచ్చి డౌనూర్కి వెళ్ళాను, ఏజెన్సీకి వెళ్ళాను. అంటే నాకు జరిగిన విషయాల్లో సార్కి 2 విషయాలు సార్ గురించి చెప్పాలని నేను చెప్తున్నాను. అక్కడికి వెళ్ళాక ఏంటంటే అది ఏజెన్సీ నాకు కొత్త ఏజెన్సీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మెడికల్ స్టాఫ్ కాబట్టి ఓపెన్గా చెప్తున్నాను. సాధారణంగా ఏంటంటే పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్ పని చేయకుండా ఎవరిని పనికి కరెక్ట్గా రాకుండా ఫ్రీగా వదిలిస్తే మెడికల్ ఆఫీసర్లు అందరూ మంచోళ్ళు, యూడిసి కూడా మంచోళ్ళు, అందరూ మంచోళ్ళు అవుతారు. కానీ ఏమైనా కొద్దిగా స్ట్రిక్ట్ పెట్టేసి అన్నీ అడిగేలాగా ఉంటే మాత్రం మెడికల్ ఆఫీసర్ మంచోడు కాదు, యూడిసి మంచోడు కాదు, ఎవరు మంచోడు కాదు అన్నట్టు ఉంటుంది. సాధారణంగా జరిగేది ఇలాగే ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళాక ఏజెన్సీలో అలాగే ఉన్నది. కానీ అక్కడికి వెళ్ళాక ఒక కంప్యూటర్ లేదు, ఏది లేదు, అన్నీ అడిగేటప్పటికి మొత్తం ఏజెన్సీలో స్టాఫ్ అందరూ ఒకటైపోయి నా మీద కంప్లైంట్ పెట్టారు. ఫుల్గాను కంప్లైంట్ పెట్టి డిఎంహెచ్ఓకి, కలెక్టర్కి, పిఓలకి అందరికి లెటర్లు ఇచ్చారు. వితిన్ 3 monthsలో నేను ఏంటనేది కూడా వాళ్ళకి పూర్తిగా తెలియదు. కానీ అక్కడ ఒక యూడీసీకి ఒక రూమ్ కానీ, ఒక టేబుల్ కానీ, ఒక సిస్టమ్ కానీ ఏమీ లేవు. అప్పుడేమో నేను బాగా స్ట్రగుల్ అయ్యాను అనమాట మెంటల్గాను. ఎందుకంటే ఆల్రెడీ సార్ దగ్గర కొన్ని నేర్చుకున్నాను కాబట్టి ఆ 3 నెలలుగా నిలబడగలిగాను. లేదంటే మాత్రం అప్పటికే నేను ఎప్పుడో బయటకు వచ్చేవలసింది అక్కడి నుంచి. అయితే ఆ 3 నెలలు నిలబడినప్పటికి కూడా కంప్లైంట్లు దారుణంగా వెళ్తేప్పటికి సార్ అప్పుడు ఆ టైంలో నాకు ఎందుకో కానీ ఫోన్ చేశారు. ఏదో పని చేస్తే సార్ నేను 3-4 రోజుల్లో చేస్తానండి అన్నాను. ఏమంటే ఇలాగ సార్ ఇలాగ ప్రాబ్లం అవుతుందంటే, సరేలే అయితే నువ్వేం భయపడకు, అక్కడ ఏం అయిపోదులే, మహా అయితే ఏమవుతుంది, సరెండర్ చేస్తే ఇటు వచ్చేస్తావు, నీ వరకు అలాగా నచ్చలేనప్పుడు నువ్వు అవసరం ఎందుకు, నువ్వు అక్కడ ఎందుకు ఉండడం, ఇటు వచ్చేస్తావు, పెద్ద అంటే అప్పుడు నేను అంత టెన్షన్ పడినండి. 2 నిమిషాల్లో ఫ్రీ అయిపోయాను. ఏమీ లేదు కదా, ఎందుకు నేనంతా టెన్షన్ పడాల్సిన అవసరం ఏముందని ఫ్రీ అయిపోయినా. దానికి తోడు అక్కడ ఏవోకి సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అక్కడ కాంట్రాక్ట్ ఏవో ఉండేవారు, ఆయన ఫోన్ చేస్తే ఆయన నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నేను ఏంటనేది కూడా ఆయనకి తెలీదు. కానీ ఎస్ఎఫ్ రవీంద్ర గారు ఫోన్ చేశారంటే నీ దగ్గర విషయం ఉంటుంది, తప్పు అయితే నీది ఉండదు, నేను చూస్తానులే అని అన్నారు. ఆయన మ్యాక్సిమం సరెండర్కి ప్రపోజల్స్ వెళ్తే ఆయన ఫార్వర్డ్ చేయకుండా ఊరుకున్నాడు ఆయన వరకును. కానీ వీళ్ళేంటంటే డిఎంహెచ్ఓ వీళ్ళందరూ ఏకమయ్యి పిఓ దాకా, కలెక్టర్ దాకా కూడా వెళ్ళారు. వెళ్తే కలెక్టర్ గారు ఒకసారి మీ ఫైల్ అన్ని పట్టుకొని రండి అని చెప్పారు. నేను పట్టుకొని వెళ్ళాను. అన్నీ చూసారు, ఇన్ టైంలో అన్నీ అవుతున్నాయి కదా, మరి ఎందుకు గొడవలు అంటే వెళ్ళగండి, ఏది అడిగినా సరే గొడవలు కదా, మరి ఏమనుకుంటా నేను కూడా వారానికి ఒకసారి ఇల్లు లాగుంటే బాగుండు, మరి నేను డైలీకి వెళ్ళిపోతుండేవాడిని అక్కడ. అందువల్ల ఏంటంటే అలా చేశారండి అని అదొక విషయం. నేను అంత టెన్షన్ పడినట్టు సార్ ఫోన్లో నేను 90% ఫ్రీ అయిపోయాను. ఆయన ఏముందలే ఇందులోనూ వచ్చేస్తాం వెనక్కని. అదొకటి. మరి సార్ దగ్గర చేసిన వాళ్ళందరూ ముందు నుంచి కూడా వాళ్ళు ఏంటంటే సార్ దగ్గర చేయలేకపోతున్నాం, ఇబ్బంది పడుతున్నాం, అది ఇదని అందరూ బాగా ఫీల్ అయిన వాళ్ళు అందరూ మ్యాక్సిమం యూడీసీ చెప్తారు కాబట్టి నాకు చెప్పిన వాళ్ళు. కానీ అదే మనుషులు వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు సార్ వల్లే నేను వర్క్ నేర్చుకున్నాను, సార్ దగ్గర చేయడం వల్లే నాకు వర్క్ కూడా వచ్చింది, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళైనా చేసుకోగలను నాతోనే చెప్పి వెళ్తుండేవారు. అప్పుడు నేను అనుకునేవాడిని ముందు ఎంత కఠినంగా ఉండేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఎలాగయ్యారేటని. కానీ తెలిసిన తర్వాత ఎవరు ఎలా తెలియదు అనేది మనకు అర్థమవుతుంది. అంతవరకు మనకి ఏం అర్థం అవుతుంది అంటే ఎవరు చెప్పిన దాన్ని బట్టి, ఎవరు ఏదన్నీ దాన్ని బట్టి మనం ఫీల్ అవుతుంటాం. కానీ ఆయనతో వర్క్ చేసి ఆయనతో కోఇన్సిడెంట్ అయ్యి అన్నీ చూస్తేనే కానీ ఆయన ఎలాంటి వారు అనేది మనకు అర్థం అవుతుంది. అదొకటి. ఇంకో విషయం ఏంటంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎవరికి చెప్పవసరం లేదు. ఏ జిల్లాలో కూడా నేను ఏ మెడికల్ ఆఫీసర్ని కూడా నా సర్వీసులో దగ్గర 10-15 మంది మెడికల్ ఆఫీసర్లు చూశాను. కానీ ఏ మెడికల్ ఆఫీసర్ దగ్గర అంత అడ్మినిస్ట్రేషన్ కానీ అంత పర్ఫెక్ట్ కానీ ఏం చూడలేదు.
ఇంకా మీరు సార్ చెప్పినట్టు స్టాఫ్ని అయితే ఇంకా తన పిల్లల్లాగానే చూసుకుంటారు. బయట ఆఫీసర్ల నుంచి కానీ బయట వ్యక్తుల నుంచి కానీ ఒక చిన్న ప్రాబ్లం అయితే మాత్రం రానివ్వరు. ఏదైనా ఉంటే ఆయనే ఫేస్ చేసుకుంటారు తప్ప ఎవరికి చెప్పరు కూడా. ఇంకో విషయం ఏంటంటే ఆయన గురించి చెప్పాలంటే నేను ఆయనకి బిల్స్ కూడా నేను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కూడా బిల్స్ పెడుతున్నాను. మామూలుగా ట్రెజరీకి మనం ₹1,00,000 బిల్లు పెడితే కానీ 5,000 10,000 ఇస్తే కానీ బిల్లు అవ్వదు. 24 లక్షలు బిల్లు పెట్టి సంవత్సరంన్నర ఆగారు కానీ ₹1 ట్రెజరీకి ఇవ్వలేదు. ₹1 ట్రెజరీకి ఇవ్వకుండా సంవత్సరంన్నర ఆగారు. అంత పర్ఫెక్ట్గా, అంత ఓపెన్గా, అంత కమిట్మెంట్తో ఉండాలన్నా కష్టం. ఎవరైనా ఇప్పుడు ఒక 2 లక్షలు వస్తుందంటే 10,000 ఇచ్చి చేయించే అంటారు. కానీ సార్ ఎన్నిసార్లు చెప్పినా సంవత్సరంన్నర బిల్లు కోసం ఆగారు తప్ప, ఆడు ఏమడిగినా అవి పెడుతుంటూ ఆగారు తప్ప ₹1 ఇవ్వకుండా కూడా 24 లక్షల బిల్లు ఒకసారి చేయించుకున్నారు. నేను ఆయన దగ్గర చాలా అంత కరెక్ట్గా, అంత పర్ఫెక్ట్గా అన్ని సంవత్సరాలు నిలబడగల మెడికల్ ఆఫీసర్లు కూడా ఉండాలి కదా. ఈరోజు ₹1,00,000 వస్తుందంటే నాకు 3 రోజుల్లో పడిపోవాలి. కావచ్చు ఇక 5,000 ఇచ్చేస్తాను, 10,000 ఇచ్చేస్తాను, ట్రెజరీ చేయించి అనే వాళ్ళని చూసాను తప్ప ఇంత కమిట్మెంట్తో, ఇంత లాస్ట్ వరకు ఉండే వ్యక్తులు నేను ఎవరూ చూడలేదు. అలాంటి వ్యక్తి ఈరోజు రిటైర్ అవుతున్నారంటే కొద్దిగా బాధగానే ఉంటుంది. కానీ ఈ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ నేను మళ్ళీ లైఫ్లో కూడా చూస్తానని మాత్రం అనుకోవట్లేదు. ఇది మాత్రం పక్కాగా చెప్తున్నాను. ఈ విధంగా ఆయనతో నాకు చాలా కాలం సన్నిహించడం జరిగింది. మేడం గారికి నేను తెలుసు, మేడం గారు చాలా మంచివారు. నేను వాళ్ళ ఇంటికి 1-2 సార్లు వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళాను కూడాను. మృదు భాషని ఇంకేంటంటే ఆయన రిటైర్మెంట్ లైఫ్ కూడా ఇప్పుడులాగే ఉండాలని, ప్రశాంతంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అనకాపల్లి నుంచి చేసిన ఎంపీహెచ్ఓ సురేష్ కుమార్ గారిని సార్ను ఉద్దేశించి మాట్లాడవలసిన కోరుతున్నాను. అండి, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను పనిచేసిన సరోజిని మేడం గారు, ఈరోజు పదవి విరమణ అవుతున్న రవీంద్ర సారు, అలాగే పద్మజ మేడం గారు, హేమలత మేడం గారు, అంటే వాళ్ళ ఆయన మల్లికార్జున సార్ దగ్గర పనిచేసాము. అప్పుడు హేమలత మేడం గారి దగ్గర కూడా పనిచేసాము. వీళ్ళందరి దగ్గర పనిచేసిన నేను ఈ సమయంలో వీళ్ళందరితో భాగస్వామ్యులందుకు చాలా హ్యాపీగా ఉంది. పరమేశ్వర గారు ఏమన్నా సరే నాకు కొద్దిగా టైం ఇవ్వాలి సార్. రవీంద్ర గారిది నాది జర్నీ చాలా లాంగ్ జర్నీ. సో అది దయచేసి మరి అనిదా భావించద్దు అది. సో రవీంద్ర సార్ది నాది జర్నీ 2002 నుంచి స్టార్ట్ అయిందండి. అప్పుడు నేను వీసీపీలో కల్చర్ స్టూడెంట్ గారు వచ్చేసేవాడిని. సారు డాక్టర్ మల్లికార్జునరావు సార్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన స్థానంలో మాకు పెదగోకాడ పిహెచ్ నుంచి వచ్చి పగ్గాలు చేపట్టారు. అప్పుడు అందరూ కూడా భయపడ్డారు. భయపడని ఏకైక వ్యక్తి నేనే. ఎందుకు అందరూ భయపడుతున్నారు అనేసి అనుకునేవాడిని. సార్ని ఏంటంటే ఫస్ట్ దూరంగా ఉండేవాడిని, క్లోజ్ మానిటరింగ్ చేసేవాడిని అనమాట. సార్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, ఏంటి అప్ చెప్తున్నారు, ఎవరేంటి చేస్తున్నారు అనేది క్లోజ్ మానిటరింగ్ చేసేవాళ్ళు. ఒక 3-4 డేస్లో సార్కి చాలా క్లోజ్ అయ్యి సార్తోనే జర్నీ చేసేవాడిని. సార్ చెప్పిన ప్రతి పని చేసేవాడిని. సార్కున్న మైనస్ పాయింట్ ఏంటంటే సార్ ఏదన్నా ఒక పని అండా చేస్తారు ఎవరికన్నా. అది ఏ పని అవ్వచ్చు, మన పని అవ్వచ్చు, మన పని కానివ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పని అండా చేస్తారు. అండా చేసిన తర్వాత అది నో అని చెప్పకూడదు, మనం చెయ్యాలి. చేసిన తర్వాత 2-3 రోజులు చేసిన తర్వాత సార్ ఈ పని మీకు అప్పచెప్పారు, ఇది చేశాను, దీంట్లో ఈ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఈ డ్రాబ్యాక్స్ ఉంటే చక్కగా పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని ఇది ఇలా కాదు ఇలా కాదు ఇలా కాదు అని చెప్తారు. అలాగే స్టార్టింగ్లో నేను చెయ్యాలంటే మట్టికి సార్ దగ్గర కుదరదు. ఇది సార్ దగ్గర నేను నేర్చుకున్నది. అలాగే సార్తో ఉండేవాడిని. మేము సారు నేను ఉండగానే వార్డ్స్ కొత్త బిల్డింగు శాంక్షన్ అయింది. అప్పుడు డిమెచ్ మేడం, సరోజిని మేడం గారు ఉండేవారు. ఆ కొత్త బిల్డింగు శాంక్షన్ అయినప్పుడు సారు నేను డే అండ్ నైట్ వర్క్ చేసి ఇది మా పిఎస్సి, మా సొంత ఇల్లు అన్న ఆలోచనతో అహర్నిస్లో కూడా పనిచేసి ఆ బిల్డింగ్ని మొక్కలు ఇప్పుడున్న ప్రతి మొక్క కూడా సారు నేను వేసినవే. ఇప్పుడు వాట్సాప్లో ఉన్న ప్రతి మొక్క కూడా సారు నేను వేసినవే, ప్లాంటేషన్ చేసినవే. అలాగే అప్పుడు సరోజిని మేడం గారు కూడా మాకు అవకాశం ఇచ్చేవారు. ఏదన్నా సార్ ఒక రిప్రజెంటేషన్ పెడితే యాక్సెప్ట్ చేసేవారు. ఆ యాక్సెప్ట్ చేస్తే స్టీల్ ప్లాంట్ మొత్తం అంతా పల్స్పోలియో అస్తవ్యస్తంగా ఉండేది. ఆ అస్తవ్యస్తంగా ఉన్న టైంలో సరోజిని మేడం గారి సహకారంతో మేము అక్కడ కూడా పల్స్పోలియో టేకప్ చేసి
స్టీల్ ప్లాంట్లో ఉన్న ప్రతి బిడ్డకి డోర్ టు డబ్బు. స్టీల్ ప్లాంట్లో డోర్ టు డోర్ వెళ్ళడం అంటే చాలా కష్టతరమైన పని. అటువంటి ప్లాంట్లో కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్తో మాట్లాడి, వ్యక్తులతో మాట్లాడి, గాజు వర్కర్ స్కూల్తో మాట్లాడి, నర్సింగ్లతో మాట్లాడి అంత చక్కగా చేసామంటే సారథి కృప, ఆ బ్యాక్ బోన్ డాక్టర్ సరోజిని మేడం గారు అనమాట. అలా చేసుకెళ్ళేవాళ్ళని. సో మేడం సారథిని చెప్తే అది మేడం ఓకే అనేవారు, అలాగా చేసుకెళ్ళిపోయాడు. అదే ఈరోజు నేను డిఎంహెచ్ఎఫ్ సనకాపల్లిలో 420 మంది MLHPలని రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నానంటే నా వెనక డే అండ్ నైట్ సార్ ఉన్నారు. నేను ఎవరికి సార్ ఒకటే చెప్పేవారు అంటే నాకు చెప్పేవారు, కానీ నేను అబ్జర్వ్ చేసేవాడిని. సార్ మధ్యలో ఫోన్లు మాట్లాడేవారు. పొలిటీషియన్స్ ఫోన్లు వచ్చాయి, డిఎంహెచ్ఎస్ ఫోన్లు వచ్చాయి. ఏ ఫోన్లకి జంకేవారు కాదు, బెదిరేవారు కాదు, ఒక క్షణం కూడా ఇటువంటి కూడా కదిలేవారు కాదు. సారు కరెక్ట్గా పనిచేస్తున్నారు, మనం కూడా కరెక్ట్గా పనిచేస్తే మనం ఎవరికి భయపడక్కర్లేదు అన్న కాన్సెప్ట్తోనే ఈ రోజుకి కూడా నేను వర్క్ చేస్తున్నాను. ఈ రోజుకి కూడా 420 అంటే అందులో 360 మంది లేడీ MLHPలే. పొద్దున సాయంత్రం దాకా వాళ్ళతోనే ఉంటాను. వాళ్ళు ఏదో చెప్తుంటారు, వాళ్ళు చెప్పే స్టోరీలు నేను విన్నాను అంటే సార్ దగ్గర నేర్చుకున్నాను. ఏంటి వినాలి, ఏంటి వినకూడదు, నేనేంటి అడుగుతున్నాను, వాళ్ళు ఏంటి చెప్తున్నారు అనేది వర్కే. ఎవరైనా అడిగేది వర్కే అడుగుతారు, వర్క్ తప్ప ఎవరు ఏమి అడగరు. ఆ వర్క్ అనేది ఏ స్టైల్లో ఎవరిని ఏంటి అన్నది నేను సార్ దగ్గర నేర్చుకున్నాను. అది నాకు ఇప్పటికే ఉపయోగపడుతుంది. నాకు ఇంకా 5 years సర్వీస్ ఉంది. ఆ 5 years కూడా నేను సార్నే మానిటర్గా చేసుకొని, సార్నే డైనమిక్గా తీసుకొని అది నేను ఫాలో అవుతాను ఇప్పుడు కూడా. అదే నాకు నుంచే పడుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే అయిపోయింది, మొత్తం అంతా చెప్పాను. మీకు ఒక్క విషయం చెప్పాలి. అప్పుడు ల్యాండ్లైన్ లేవు, ఫోన్లు లేవు. నేను సార్ దగ్గర వచ్చేసేవాడిని. ఆ లోపల వాడ్చిపల్లికి ఎక్కడికో పని మీద పంపించారనమాట. వెళ్ళాను. వెళ్తే ఈ లోపల ల్యాండ్లైన్ నుంచి మా ఇంట్లో నుంచి ఫోన్ వచ్చింది. మా పాప పడిపోయింది. మా పాప చిన్న పాప, అప్పుడు మా పాప పడిపోయింది. పడిపోతే గడ్డం దగ్గర చిట్లిపోయింది, పడిపోయింది. పడిపోతే అటు నుంచి వచ్చాను నేను. వచ్చిన తర్వాత సార్ చెప్పారు అనమాట, ఇలాగా మీ పాప పడిపోయిందంటే నేను కంగారు పడిపోతున్నాను, చిన్నపిల్ల కదనిసి. నువ్వేం కంగారు పడకు, నాకు ఫోన్ వచ్చింది, మా మిస్సెస్తో మాట్లాడాను, మీ పాపకి మీ మిస్సెస్కి ట్రాన్స్పోర్ట్ కూడా అరేంజ్ చేశాను. అరేంజ్ చేసి స్టీల్ ప్లాంట్ హాస్పిటల్లో పంపించాను. మీ పాపకి ఆల్రెడీ కుట్లు కూడా వేస్తారు. మళ్ళీ క్షేమంగా మీ పాప మీ ఇంటికి చేరింది. దట్ ఈజ్ ఎస్ఎఫ్ రవీంద్ర. ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరు చేయరు. నేను కంగారు పడిపోతున్నాను. నువ్వేం కంగారు పడొద్దు, మీ మిస్సెస్కి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తాను. మా మిస్సెస్తో మాట్లాడాను, జనరల్ హాస్పిటల్కి వెళ్ళిపోయారు. ఆల్రెడీ ట్రీట్మెంట్ కూడా జరిపోయింది. అంటే ఒక వ్యక్తిని ఇప్పుడు కూడా క్లోజ్ మానిటరింగ్ చేయాలి తప్ప దూరం నుంచి అమ్మో అమ్మో అనుకుంటూ క్లోజ్ మానిటరింగ్లో చూడాలి. క్లోజ్ మానిటరింగ్ చూస్తే ఎవరింటి అనేది అర్థమవుతుంది. అలాగే ఇక్కడున్న సరోజిని మేడం గారు నాకు చాలా హెల్ప్ చేశారు, అది మేడంకు తెలుసు. అలాగే మా బాబు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పద్మ మేడం గారు కానీ, హేమలత మేడం గారు కానీ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ అండి మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మన ఎస్ఎఫ్ రవీంద్ర గారు డిఎంఎండ్హెచ్ ఆఫీస్ కూడా ఈవేళ డిఎంఎండ్హెచ్ ఆఫీస్ ఆ స్టేజ్లో ఉండడంలో సూర్యనారాయణ డాక్టర్ గారు, స్వర్గీయ డాక్టర్ సూర్యనారాయణ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ డిఎంఎండ్హెచ్ ఆఫీస్లో ఆ వేళ ఆయన కూడా కీలకమైన పాత్ర పోషించి వాళ్ళ డిఎంఎండ్హెచ్ ఆఫీస్ అంటే బుద్ధ్ బంగ్లాలా ఉండే దాన్ని ఆ రూపు తీసుకొచ్చిన ఘనత కూడా ఎస్ఎఫ్ రవీంద్ర గారికి దక్కుతుంది. అదేవిధంగా ఇప్పుడు నేను ఇందాక నుంచి మేడం గారిని, ఎస్ఎఫ్ రవీంద్ర గారిని, మేడం గారిని అబ్జర్వ్ చేస్తున్నాను. వీళ్ళందరూ ఎస్ఎఫ్ రవీంద్రని పొగుడుతున్నారు, కానీ అలాంటి పుల్లు తయారు చేసిన నన్ను ఎవరు మాట్లాడట్లేదని అనుకుంటున్నారు. కానీ మేడం, ది క్రెడిట్ గోస్ టు యువర్ సెల్ఫ్ ఓన్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. అలాగే మన సభవరం ఎంపీహెచ్ఓ గారు జేఎస్ గారిని మాట్లాడవలసిన కోరుతున్నాం. నమస్కారం. అదేవిధంగా ఈరోజు పదవిని పొందుతున్నటువంటి రవీంద్ర సార్కి, మేడం గారికి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను వాల్చీపురపల్లి పనిచేసేటప్పుడు నాకు మొదటి మెడికల్ ఆఫీసర్గా పద్మజ మేడం గారు ట్రాన్స్ఫర్ వెళ్ళిన తర్వాత శ్రీనివాసు డాక్టర్ వచ్చారు. కొన్ని ప్రాబ్లమ్స్ తోటి సార్ని వేరే దగ్గర డిప్యుటేషన్ వేసి సబ్బవరానికి ఎస్ఎఫ్ రవీంద్ర సార్ని తీసుకొచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటే అక్కడ రిపోర్టింగ్ అంతా చూసుకోవడం వల్ల చాలా కఠినంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి మీరు అది ఇది చెప్పుకొచ్చారు. చూశాను. సార్ వచ్చారు, నమస్కారం పెట్టు కూర్చున్నాం.
కూర్చోమన్నారు, ఎదరా కూర్చున్నాం. ఇక్కడ చూసిన తర్వాత అతను ఏమంటారో తెలియదు, నాకు ఏముంటుందో తెలియదు. అప్పటికే నా ఒంట్లోనూ వైబ్రేషన్, సార్ చెప్పినట్టు వైబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. కానీ ఒక్కరోజే ఉన్న సెకండ్ రోజు నుంచి ఆయన నన్ను ఫ్రెండ్లీగా తీసుకున్నారు. ఓ ఫ్రెండ్ లాగే ప్రతి విషయాన్ని కూడా చెప్పేవారు, ఎలా చేయాలో చెప్పేవారు. ఈ రిపోర్ట్ ఏదైనా సరే తెలియదు అన్నప్పుడు ఆయన పేపర్ మీద రాసి టైప్ చేసి తీసుకురానివారు. ఏదో ఒక అక్షరం తప్పున సరే మళ్ళీ పంపించేవారు, అక్కడ రౌండ్ చేసేవారు, మళ్ళీ మార్చుకొని తీసుకురా. ఈ విధంగా ఆయనతో జర్నీ 6 months చేసాం. వితిన్ 1 weekలో ఫ్రెండ్స్ ఎలా ఉంటామో అదే విధంగా ఆయన్ని కారు లోపల పెట్టి చేస్తే బయట దేయనేవారు. బండి పట్టుకొని పద వెళ్దామనేవారు, ఎక్కడికో చెప్పేవారు కాదు. చీపురుపల్లి దాటిన తర్వాత అప్పుడు ఊరు చెప్పేవారు. అక్కడ ఏ నెంబర్లు భయపడతారో ఆయనకు ఫోన్ చేసి చెప్పుదామన్నా సరే నో ఛాన్స్. తీరమసాడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అనేవారు, సార్ ముందుగా చెప్పొచ్చు కదా అనేవారు. అమ్మ నాకే తెలియదమ్మా ఎక్కడికి వెళ్తున్నాము, సార్ బండి తీయన్నారు, కూర్చున్నారు వెనకాల. వాళ్ళ చిగురుపల్లి దాటాం, పని దగ్గరికి వెళ్దాం అన్నారు, వచ్చాం, అంతవరకే. కానీ మరి మొదట్లో ఎలాగుండే తెలియదు, కానీ సార్ వచ్చిన తర్వాత మాకు కొంత అవగాహన ఎలా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి అనేది సార్ దగ్గర కూడా మేము నేర్చుకున్నాం. అది రేటెడ్ ప్రతి రిపోర్టు కూడా ఆయనే రాసిచ్చేవాడు. మనకు రాదంటే చాలు ఆయన రాసిచ్చేవాడు, రాసిచ్చి దీన్ని టైప్ చేయి అని చెప్తే ఆ విధంగా చేయడం వల్ల మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. 6 months కూడా సార్ తోటి చాలా హ్యాపీగా జరిగింది. ప్రతి ఒక్కరు అన్నట్టుగా నాకు అనిపించలేదు. తర్వాత ఇక్కడికి శ్రీనివాస్ వచ్చేటప్పుడు కూడా శ్రీనివాస్ కూడా పర్వాలేదు చాలా మంచి ఆయన అని చెప్పేసి ఆయనతో అన్నాను. తర్వాత ఇక్కడ యూడిస్ ఒకరు వెంకటేష్ వచ్చాడు. వెంకటేష్ వచ్చేటప్పుడు కూడా వెంకటేష్ కూడా చాలా భయపడిపోతానంటే చెప్పాడు, సార్ చాలా మంచి ఆయన బాబు, నువ్వు వర్క్ చేస్తే చాలు నేను నెత్తి మీద పెట్టి చూస్తారు ఆయన, అక్కడ అసలు ఆయన దగ్గర నువ్వు భయపడే పనే లేదు అన్న నువ్వు వస్తావా అని అన్నారు. కానీ ఆ రోజు ఆయన జాయిన్ చేయడానికి రావడానికి నాకు అవ్వక కొన్ని పరిస్థితులు రాలేకపోయాను కూడా ఆయనతోటి. కానీ ఆయన కూడా చెప్పాడు, చాలా మంచి ఆయన, మనం భయపడుతున్నాం తప్ప అంతకన్నా ఆయన దగ్గర ఏమీ లేదు, చక్కగా మనం చూస్తారు, పని చేయలేని ఉంటే భయపడతారు, అంతవరకే జరుగుతుంది, అంతకు తప్ప ఏమీ లేదని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఆ వెంకటేష్ కూడా. అదేవిధంగా పద్మజ మేడంతో నేను చేశాను. చాలా అంటే చాలా నెమ్మది మేడం, ఊపి చూడడం, చక్కగా వాళ్ళ యొక్క పని చేయడం, ఎవరే పని చేయాలో వాళ్ళు చెప్పడం, అంతవరకే. ఎవరిని కూడా గసడం కానీ ఏ లేదు అసలు ఆ మేడం గారు. అంత స్మూత్ పర్సన్ మన పద్మజ మేడం గారు కూడా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. అనకాపల్లో వీడు పని చేస్తాడో లేదని టెస్ట్ చేయడానికో ఏదో మొత్తానికైనా తెల్లారు 5 గంటలకు మీరు అచ్చుతాపురం వెళ్ళండి అన్నారు. పల్స్ పోలియో టైంలో 5 గంటలకు అచ్చుతాపురం. అలాగే సార్ వెళ్తానులేండి అంటే ఆయనకి డౌట్, వీడు వెళ్తాడా, వీడేదో యూనియన్ లీడర్ అంటున్నారు, వీడు ఏసీడీసీ గారు అంటున్నారు, అంటే ఏదో రిపోర్ట్ వచ్చి ఉంటుంది ఆయనకి. నేను 5 గంటలకు కాదు 4:05 అచ్చుతాపురం వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళేసరికి అచ్చుతాపురం స్టాఫ్ ఫోన్ వచ్చింది, అక్కడికి ఎంపీహెచ్ఓ వచ్చారా అని. అంటే ఆడు చేస్తున్నాడా లేదా అన్నది ఒక 2-3 ఇన్సిడెంట్లు చూస్తారు, తర్వాత ఇంక నమ్మేస్తారు. నమ్మిన తర్వాత ఇంక మళ్ళీ వెనక్కి తిరిగి చూడ్డాయన. అలా అచ్యుతాపురం వెళ్ళకపోతే మరి నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సి వచ్చినేమో, కానీ అలా అచ్యుతాపురం వెళ్ళవల్ల నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలాగే మన డిపిఎంఓ జనార్దన్ గారిని మాట్లాడవలసింది. నా లైఫ్ ఇలా ఉందంటే దానికి కారణం రవీంద్ర సార్ అని చెప్పాలండి. యాక్చువల్లీ నేను ఇక్కడ డివికన్ జాయిన్ అయ్యాను. నాకు జాయిన్ అయిన కొత్తలో సార్ అంటే దడ, ఆయన హార్న్ వినిపించిందంటే మేము అందరూ జంప్. జనరల్గా మేము కొద్దిగా మీటింగ్లో పెట్టుకునే వాళ్ళం ఇక్కడ, పిహెచ్ఎన్ గారు, మేము, ఫార్మసిస్ట్ గారు అందరం. ఆయన హార్న్ వినిపించిందంటే గోవింద్ చిన్నది తింటేస్తారు అనమాట, సార్ వస్తున్నారని. సో పిన్ డ్రాప్ సర్వీస్ అండి, స్కూల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఒక పిహెచ్సి ఎలా ఉంటుందంటే మేము షాక్ అనమాట. అలాగే పిహెచ్సి కూడా ఒక అర్థంలో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి దేవాడ అంటే చాలా బాగుంటుంది అని అంటారు. సో ఆ విధంగా సార్ నేను జాయిన్ అయిన కొత్తలో గోవింద్ అన్నారు, సార్ డిఎంహెచ్ హౌస్లో ఉంటారు, మనకు పర్లేదు ఇక్కడ అది. కానీ సార్ డైలీ రావడం మొదలుపెట్టారు. రాగానే పిలుస్తారు అన్నమాట, సార్ అటెండెన్స్లో సైన్ చేసి పిలుస్తారు, ఎవరెవరు ఉన్నారు ఏంటనేది. మాకు తడిచిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. ఆ రోజు గుర్తు చేసుకుంటే ఇప్పటికీ చాలా కష్టం. కానీ సార్ నన్ను బాగా ట్రైన్ చేశారు, నన్ను బాగా నమ్మారు. ఫస్ట్ థింగ్ లైక్ ఒక కొడుకులా చూసుకుంటారు సార్. అంతా ఇచ్చింది నేను అసలు ఎక్కడ చూడలేదు. అలాంటి టైంలో సార్ నన్ను రిక్రూట్మెంట్ సెల్కి సార్ని స్పెషల్ ఆఫీసర్ కింద వేస్తే నన్ను తీసుకెళ్లారు. అక్కడ లైఫ్ టర్న్ అయిందనే చెప్పాలి. పరిచయాలు పెరిగి అందరూ తెలుసు, ఒక క్యారస్ ఏంటంది, వర్క్ ఏంటంది, ఇక్కడ ఆర్సీహెచ్, ఈ ఇమ్యునైజేషన్ ఇవంతా ఏంటో తెలిసింది కాదు అసలు. సో సార్ వల్ల మనం అలా అయ్యాం. లక్కీగా ప్రజెంట్ నేను అనకాపల్లి డిఎంహెచ్ ఆఫీస్లో ఐడిఎస్పీ డేటా మేనేజ్మెంట్ చేస్తున్నాను. ఆ స్టేజ్లో ఉన్నానంటే దానికి కారణం సార్.
సో ఇప్పుడు రిటైర్ అవుతున్నారంటే సార్ నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను, ఇప్పుడైనా రిలాక్స్ అవుతారేమో అని. నాకైతే అదే హ్యాపీగా ఉంది సార్. ఇక్కడ మెయిన్ చెప్పాలని చెప్పడం సార్ కోసం కాదండి, మేడం లివింగ్ మదర్ తెరీసా అండి. అంటే కళలో కూడా మేడం ఇతరులకి హాని చేయరేమో అలా అనుకుంటే వాళ్ళు ఫీల్ అవుతారు, మేడమే బాధపడతారండి. ఆ విధంగా మేడం నిజంగా వాళ్ళ ఇద్దరు పాపలు నాకు చాలా బాధ తెలుసు అన్న అని. వాళ్ళు చాలా లక్కీ. మేడం లాంటి వాళ్ళు నాకు తెలిసి ఉండరండి, ఇండియా ప్రపంచంలో ఉండరేమో. అంత సైలెన్స్, కామ్, పీస్. మేడం థ్యాంక్ యూ సో మచ్. మీ సార్ బాగా సపోర్ట్, అది నాకు ఇప్పటికీ తెలుసు సార్. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వన్ మోర్ థింగ్, సారీ ప్రదీప్ సార్. చాలా నన్ను గుర్తుపెట్టుకొని 1 వీక్ బ్యాక్ బిఫోర్ నాకు కాల్ చేసిన ప్రదీప్ సార్. అంటే సార్ దగ్గర జాయిన్ అయ్యి ఒక కొత్త మెడికల్ ఆఫీసర్ చేయడం అంటే చాలా కత్తిమే స్వామి అని చెప్పాలి. బట్ ప్రదీప్ సార్ సారీ కరెక్ట్గా చేశారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. యూపీఎస్సీ నమ్మితోటి మెడికల్ ఆఫీసర్ భవ్యతేజ మేడం గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. Good afternoon, sir. I am UPHC Namitoti Medical Officer. I haven't had the pleasure of knowing you till now. Actually, I have known you through the discipline and the professionalism that you have inculcated in Dr. Pradeep Garu and the field staff and UPHC staff also. ఎలా అంటే మీరు వాళ్ళని అంత ప్రైమ్ చేసి ఇవ్వడం వల్ల మీరు సో చేసిన దాన్ని మేము రీప్ చేస్తాం అన్నమాట బెనిఫిట్స్. మీరు ఒక స్టాండర్డ్ అనేది క్రియేట్ చేశారు సార్. మేము ఆ లెవెల్ని అచీవ్ అవ్వడానికి కొత్త మెడికల్ ఆఫీసర్స్ అందరినీ కూడా ట్రై చేస్తున్నాము అండ్ ట్రై చేస్తూనే ఉంటామేమో. ప్రస్తుతానికి అయితే వీఆర్ ఇన్ ద ప్రోగ్రెస్ అండ్ ఐ విష్ యూ రియలీ జాయస్, గ్రేస్ఫుల్ అండ్ పీస్ఫుల్ రిటైర్మెంట్ లైఫ్ సార్. థ్యాంక్ యూ. ఎంపీహెచ్ గారు మీ అందరికీ జూమ్లో తెలిసే ఉంటుంది. ఎందుకంటే వన్ మోర్ డౌట్ సార్ అంటే డిఎంఎన్హెచ్ గారు జూమ్లో పక్క వెళ్ళాలి తప్ప ఆయన పక్క వెళ్ళదు. అటువంటి టీవీ సక్సెస్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. పదవి విరమణ జరుగుతున్న డాక్టర్ ఎస్ఎఫ్ రవీంద్ర గారికి, వారి శ్రీమతి గారికి, డాక్టర్ ఝాన్సీ మేడం గారికి, అదేవిధంగా రిటైర్డ్ డిఎంఎన్హెచ్ గారైన సరోజిని మేడం గారి దగ్గర కూడా నేను పనిచేస్తున్నాను. మేడం గారికి, హేమలత మేడం గారికి, పద్మజ మేడం గారికి, డాక్టర్ కేవీ అప్పారావు గారికి, అందరూ కూడా ఎస్కే అప్పారావు గారికి, ఇక్కడ ఇచ్చేసిన పిఎస్సి స్టాఫ్కి అందరికీ కూడా, ముఖ్యంగా మనకి సభ ఎంత రంజింపబడుతుందంటే దాని యాంకరింగ్ ముఖ్య పాత్ర పోషించిన మన పరమేశ్వర గారి గురించి ప్రస్తావించాలి. చక్కగా 1 గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలైనా మనందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో అతను యాంకరింగ్ చేసినందుకు అతనికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరితో గట్టి క్లాప్స్ కొట్టండి. మనందరం బాగా సరదాగా చేసుకున్నాం. అంటే ముందుగా నాకు డాక్టర్ ఎస్ఎఫ్ రవీంద్ర గారి గురించి అయితే నేను అతని దగ్గర అయితే పనిచేయలేదు, బట్ కానీ తెలుసు చాలా విషయాలు. నేను పర్వాడ హెచ్ఎస్గా చేస్తున్నాను, అప్పుడు వచ్చి ఉన్నారు. కానీ ఏ రోజు కూడా ఐడిఎస్పీలో కూడా మనకి డిఎస్ఓగా చేసేవారు. అంటే ఒక ఏదైనా సరే అతని గురించి తెలిసిన విషయాలు నాకు అన్నీ కూడా, ఒక ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దానికి రిటర్న్గా ఎంత చక్కగా జీవోస్ అన్నీ కూడా ఇప్పుడున్న సూపరింటెండెంట్కి ఏవో కూడా తెలియపోవచ్చేమో, అన్ని క్షుణ్ణంగా ఏ వాల్యూమ్లో ఏది ఉంది, ఎక్కడుంది, ఏంటి అసలు లిటికెంట్ ఏముంది, ఒక పాయింట్ ఎవరైనా ఒక పెట్టారంటే దానికి చక్కని ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అది ఎవరో కూడా మరి తిరిగి దాన్ని ఎవరో కూడా అబ్జెక్షన్ ఇందాక చెప్పాడు మా సంజయశ్వర గారు. 24 lakhs అమౌంట్ కూడా ట్రెజరీ వాడు ఏ కాగితోడితే అది ఇస్తారో తప్ప తిరిగి నేను ఇస్తాను, లంచ్ ఇస్తానని కానీ ఏది ఇస్తానని అతను ప్రలోభాలు అందరూ. సిన్సియర్ అండ్ డెడికేటెడ్ అండ్ ఆనెస్ట్ ఆఫీసర్ అతను. మనకి ఇటువంటి ఆఫీసర్లు మళ్ళీ ముందు దొరకరు. ఎందుకంటే ఇందా చెప్పారు కదా, వెళ్ళిపోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళు అంటారు. కాబట్టి నిజంగా గ్రేట్ డైనమిక్ అనమాట. ఈరోజు కూడా దేవాడ పిఎస్సికి ఎవరైనా విజిట్ రావాలంటే వాళ్ళకి అంత గట్స్ ఉండదు. ఈవెన్ డిఎంహెచ్ఆర్ కూడా దేవాడ అనేసరికి ఒక్కసారి కూడా జూమ్లో కూడా ఎవరో ప్రదీప్ రాజా గారిని ఎప్పుడైనా పిలుచున్నారే కానీ ఎస్ఎఫ్ రవీంద్ర గారిని అసలు టచ్ అయ్యారు. ఎందుకంటే అతను ముందు అడుగుతారు, ఎందుకు ఈ జూమ్ ఎందుకు పెడుతున్నారు, ఏంటి రీజన్, ఇప్పుడు ఎన్ని గంటలు పెట్టారు, ఇవన్నీ రీజన్స్ ఉండాలి. అంటే ఖచ్చితంగా అతను సార్ అనేదాన్ని కూడా ఖచ్చితంగా మనం భయపడి మాట్లాడలేకపోతాం నిజం చెప్పాలంటే. ఎందుకంటే మనకి వెనకాల ఎంతో భయంగా ఉంది. ఏ ఆఫీసులో ఏమంటే మనకి ఏం చేస్తాడో, ఏం జరుగుతుందో అని చాలా భయపడుతున్నాం. కానీ ఆ భయం లేకుండా డైనమిక్, నిజంగా అతని నుంచి నేను తెలుసుకుంది ఏంటంటే అంత ధైర్యంగా, ఆ ధైర్యం అనేది మనందరికీ చాలా తక్కువ ఉంది. నిజంగా చాలా తక్కువ. ఎందుకని ఏదైనా మాట్లాడితే మీరు ఏం చేస్తారు ఏంటని. ఈవెన్ శశిభూషణ్ గారు అతను చూపెట్టి మెడికల్ ఆఫీసులు ఏమో మానిటరింగ్ చేస్తారు, మీరు వీడియో పెట్టండి, ఇది పెట్టండి అని. ఒకసారి మన ఎస్ఎఫ్ రవీంద్ర గారిని అడిగి చూడమనండి, దానికి ఎన్ని రూల్స్ చెప్తారో దెబ్బకి ఇంకా అక్కడి నుంచి ఆ డిపిఓ పోస్ట్ కూడా ఉండరేమో అనుకున్నాను. అంటే
అది మనం మంచి చేయడానికి కాదు, కరెక్ట్గా సిన్సియర్గా పద్ధతిగా ఎలా ఉండాలి అని నేర్చుకోవాలంటే చాలా విషయాల్లో అతను నేర్చుకోవాలి. నేను ఒకసారి పర్వాల్లోనూ మా సిహెచ్ ఒకసారి ఎస్ఫామ్లో ఎక్కువ రాయిస్తారు. ఈ డైరెక్ట్ ఏదైతే అక్కడికి వెళ్ళక ముందు ఓరోస్కోప్ టెస్ట్ ఎలా చేస్తావు, వాటర్ టెస్ట్ ఎలా చేస్తావు, ముందు వివరాలన్నీ అడిగారు. రిపోర్ట్ తీసుకోలేదు. యాక్చువల్లీ ఎవరైనా అయితే నాకున్న అనుభవం ఒకటే, ఆ రిపోర్ట్ ఇస్తే తీసుకుంటారు. ఎవరైనా మామూలుగా డిఎస్ఓ గారు ఏం చేస్తారు, ఇన్ని కేసులు వచ్చాయా, ఇన్ని ఉందా, ఏం చేస్తున్నా అంటారు. నువ్వు అసలు ఎలా వాటర్ టెస్ట్ చేస్తావు, ఏంటి దాని గురించి చెప్పు, నీకు తెలుసా తెలియదా, నీ అలా అనమాట. ప్రతిదీ మనకి తెలిసి ఉండాలి. అంటే చక్కగా అతను ట్రైన్ అప్ చేస్తారు. అంటే మనం భయపడతామే కానీ అసలు భయపడవలసిన పని లేదు. పని నేర్చుకోవాలంటే ఇటువంటి ఆఫీసుల దగ్గరే మనం చెయ్యాలి. చేస్తే ఇప్పుడు మన ఎవరో చెప్తారు చక్కగా నేను ఇన్నిసార్లు ఇక్కడ నేర్చుకుని, ఎవరైనా నిజంగా కానీ డెడికేటెడ్గా వర్క్ నేర్చుకుందాం అంటే ద గ్రేట్ టైగర్ అనాలి. టైగర్ ఎస్ఎఫ్ రవీంద్ర గారు. ఎందుకంటే ఇంత టైగర్ చూసి అందరూ భయపడతారు కానీ ఇతను చూసాక కూడా పెద్ద పెద్ద టీం అయినా సరే ముందు ఆర్డర్ తీసుకురావాలి. ఈ ఎంటర్ అవ్వాలంటే అసలు ఏ విధంగా పేపర్ ఇచ్చారు, ఎందుకు వస్తున్నారు, ఇవన్నీ కూడా చెప్పగల సత్తా వాళ్ళకు ఉండాలి. అంతేగా లోపలికి ఎంటర్ అవ్వాలంటే అంత వాళ్ళకి అన్ని రూల్స్ అని తెలిసి ఉండాలి. అంటే అది ఎంతమంది ఇప్పుడు అడిగితే చెప్పండి, ఎవరన్నా ఆఫీసులో తమ్మ భయపడి సెల్యూట్ కొడిసి అక్కడ పరిగెట్టి వెళ్ళి కార్ తీసి అంత అటువంటి ఇదే ఉండదు. పక్కాగా పద్ధతిగా నీ టీం వస్తే టీంకి నీకు ఏమి ఇచ్చారు, ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరికైనా రిలీవింగ్ ఉన్నాయా, వాట్సాప్లో కాగితం పెడతారు, పారిపోవడం. సార్ అలా చేయరు నాకు తెలిసి, కంపల్సరీ రిలీవ్ చేస్తారు. మరి జాయినింగ్ రిపోర్ట్ ఇప్పుడు ఏం లేదు, వాట్సాప్లో పేపర్ పడితే పరిగెట్టి పారిపోవడం. 3 రోజులు ట్రైనింగ్ అంటే వెళ్ళిపోవడమే, 7 రోజులు ట్రైనింగ్ అంటే విజయవాడ వెళ్ళిపోవడమే. అసలు ఆ పద్ధతే లేదు. కానీ సార్దే చూడండి పక్కాగా రిలీవ్ చేస్తారు. ఆ జాయినింగ్ రిపోర్ట్ కూడా చిన్న మిస్టేక్ వచ్చినా మళ్ళీ రెక్టిఫై తీసుకురావాల్సిందే. ఎక్కడ తప్పులు జరగడానికి వీల్లేదు. అటువంటివన్నీ కూడా మనం నేర్చుకోవాలి. మన సీనియర్ మెడికల్ ఆఫీసర్స్ వీళ్ళందరి దగ్గర మనం చాలా వరకు నేర్చుకోవాల్సింది ఉంది. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ముందు భయపడతాం, వాళ్ళు ఏదో అడుగుతున్నారని. అదేం కాదు, నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మనందరికి ఇప్పుడున్న మీకు నాకు తెలిసి దేవాడ నమ్మిదోటి పిఎస్సీలో అందరూ మంచి ట్రైన్ అప్ ఎక్కడైనా పని చేయగలరు. ఎస్ఎఫ్ రవీంద్ర గారి దగ్గర పనిచేసిన వాళ్ళు ఎవరైనా సరే ఎనీవేర్ ఇండియా కాదు ఎక్కడైనా సరే వాళ్ళు ధైర్యంగా పనిచేయగలరని నేను నమ్ముతాను. ఎందుకంటే అంత డెడికేటెడ్, ఏది వచ్చినా మనం చెప్పవచ్చు అని చెప్పేసి దానికి ఆన్సర్ ఎలా చేయాలన్నది అన్నీ కూడా చక్కగా నేర్పుతారు. మొదట్లో భయం ఉంటుంది, ఏదైనా పేరు చెప్తే ఇంత సీన్ చెప్పాడు మా ఈఓసీ ఆరోగ్యస్తున్నది గారు, భయపడుతుండేవాడు. కానీ అతను కూడా ఇప్పుడు ఏమైంది, అలా అలవాటు పడ్డ కొద్దీ ఆటోమేటిక్గా ఆ లైన్లో పడిపోయాడు. అతనికి నాలెడ్జ్ ఉంది కానీ బట్ చెప్పడానికి ఎక్స్ప్రెస్ చేయలేడు. అది ఒక్కడే తప్ప చక్కగా పనిచేస్తాడు. సో పిఎస్సి స్టాఫ్ ఉన్న దేవాలలో డాక్టర్ గారు సారథ్యంలో చక్కగా నడిపించారు. చక్కగా మీరు అందరూ కూడా మంచి మనల్నే పొందారో తెలిసి పదేప్రాజ గారితో సహాను చక్కగా. అయితే ఒకసారి నా జరిగిన ఇన్సిడెన్స్ ఏంటంటే సార్కి ఆరోగ్యరీత్యా కొద్దిగా అదొక్కటి చూసుకోవాలని కోరుకున్నాను. ఎందుకంటే ఒక మెడికల్ ఆఫీసర్ని ఉండి చిన్న సర్జరీ జరగడం అదంతా చిన్నది నాకు కలిసివేసింది. ఎందుకంటే డయాబెటిక్ ఉన్నప్పుడు కామన్గా మనం అందరికీ చెప్తుంటాం ఇలా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోండి, ఇవి తీసుకోండి అని చెప్తాం. కానీ మరి సార్కి ఆ విషయంలో మరి అవి నేను కూడా డిఎంహెచ్ఎల్ చూసినట్టు సమోసాలు తెప్పించి కూల్ డ్రింక్లు ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకుంటుంది. ఇదేంటి అనుకునేవాడు నేను, కానీ మేము చెప్పలేం కదా పెద్దవారు కాబట్టి. డాక్టర్స్ మనం ఏం చెప్తాం, మేము వాళ్ళతో నేర్చుకోవాలి. కానీ సో అటువంటికి ఎక్కువ మీదటైనా సార్ దయచేసి మంద తరపున కూడా కొద్దిగా ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలని మేడం గారికి, ఝాన్సీ మేడం గారు సహాయ సహకారాలు ఇప్పుడైనా అందించాలని నిజంగా మేడం గారి మటుకి నిజంగా హ్యాట్సాప్ తెలియజేయాలి. ఎందుకంటే శ్రీమూర్తికి ఉన్నంత అంటే భూదేవికి ఉన్నంత ఇది ఉంది సహనం మేడం గారు, ఆ పేరు మటు చెప్పుకోవాలి. ఎందుకంటే మనం అనుకుంటాం ప్రతిదీ వాళ్ళు చేయగలిగితేనే సార్ ఇక్కడ పుల్లా తిరుగుతున్నారు. అక్కడ మనకి ఏం తేడా వస్తే మనకు ఆటోమేటిక్ టెన్షన్ పట్టుకుంటాయి. సో అక్కడ అన్ని కార్యక్రమాలు చూసుకున్నారు. కానీ మేడం గారు కూడా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. సార్ మీరు ఒకసారి ఆయురారోగ్యంగా ముందు ఆరోగ్యంగా ఉండాలని ప్రధానంగా కోరుకున్నాం. పిల్లలు కూడా చక్కగా ఒక డాక్టర్ చేశారు, వాళ్ళు ఇంజనీర్ అనుకుంటాను. వాళ్ళు కూడా నెక్స్ట్ మన పరమేశ్వర్ గారు అన్నతో పిల్లల చేత కూడా మాట్లాడించవలసిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇంట్లో బయట మనకి తెలుసు సార్ అంటే, ఇంట్లో ఎలా ఉంటారో తెలియాలంటే వాళ్ళ పిల్లలే చెప్పగలరు. తర్వాత మేడం గారు చెప్తారు అనుకోండి, పిల్లలు కూడా వాళ్ళ డాడీ ఎలా ఉంటారు, అక్కడ కూడా టైగర్లా ఉంటారా లేదా ఎలా ఉంటారో తెలియాలంటే వాళ్ళు కూడా మాట్లాడాలని కోరుకుంటూ వన్స్ అగైన్ సార్ హ్యాపీ రిటైర్మెంట్ సార్. థ్యాంక్ యూ. అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు. ఏఎన్ఎంల పేర్లు డాక్టర్ గారు ఇచ్చారు. రెడ్డి రమణమ్మ, బొడ్డు విజయభవనం, విజయ్ కుమారి, వీళ్ళు ముగ్గురు కొంచెం రెడీగా ఉండమని ప్రదీప్ రాజు గారు చెప్పారు. మనం తెలిసిన చీఫ్ గెస్టులు కూడా
అందరూ బిజీయే పాపం. ఎందువలంటే డాక్టర్ గారికి సర్జరీస్తో ఖాళీ ఉండదు ఇవన్నీ. అలాగే సొంతం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మ మేడం గారిని వేదిక ముందు రావాల్సింది కోరుతున్నాం. మన సరోజిని మేడం గారు ఒకసారి, అప్పారావు డాక్టర్ గారు కూడా కొంచెం బిజీ. భోజనం ఆకలి గురించి కాదు, వాళ్ళ డాక్టర్స్కి ఎలాగో ఆకలేదు కానీ బిజీ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కొంచెం మనం తొందరగా వదులుతా వెళ్ళిపోవడానికి కొంచెం ప్రాబ్లంగా, అంటే ఏదో సమ్ ఫోన్లు ఏవో వస్తున్నాయి కాబట్టి కొంచెం క్లుప్తంగా ముగించాలి. తర్వాత ఇందాక మన ప్రతిగంటెడ్ ఎంపీహెచ్ఓ చెప్పాడు, సార్ ఆరోగ్యం చూసుకోవాలి సార్ అని. సార్ మీరు అలాంటి ఏమి అనకండి సార్, నాకు క్రేనియాటమీ అయ్యింది, బ్రెయిన్ ఓపెన్ చేసి నాకు ట్యూమర్ తీశారు. మన ఆత్మాభిమానమే, మన విల్ పవరే మనం కాపాడుతుంది తప్ప నేను ఆవేళ చచ్చిపోయాను అనుకున్నారు అందరూ. మే సోల్ రెస్ట్ ఇన్ పీస్, మంచివాడిని పోగొట్టుకుంటున్నామని నేను సెల్ ఆన్ చేసిన దాని గ్రూపుల్లో వచ్చేసారు. కానీ తర్వాత నేను 3 ఏళ్ళు బతికేశాను. ఏం ప్రాబ్లం లేదు సార్, మీరు హ్యాపీగా ఉంటారు, ప్రాబ్లమే లేదు. మీరు మీ విల్ పవర్తో మీరు జయించాలి తప్ప ఏదైనా మనం డేలా పడిపోయామా మనం మేము స్వారీ చేసేస్తాయి సార్ అన్నీ. అది మాత్రం మీకైనా చిన్నవాడినైనా మీకు ఇచ్చే సలహా నేను, దయచేసి అది పాటించండి సార్. థ్యాంక్ యూ. తీసుకున్న ఎస్ఎఫ్ రవీంద్ర గారికి మరియు ఝాన్సీ మేడం గారికి, మన సరోజిని మేడం గారికి, ఎస్కే అప్పారావు సార్కి, పద్మజ మేడం గారికి, హేమలత మేడం గారికి, అందరికీ, డాక్టర్ ప్రదీప్ రాజ్ గారికి, నా సూపర్వైజర్లకి, తోటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. 2 వాక్యాలు. ఒక బిడ్డ తప్పు చేస్తే తల్లి సరిగ్గా పెంచలేదంటారు. అదే మనకు వృత్తిలోకి వచ్చాక మనం సరిగ్గా పనిచేయకపోతే మన పై అధికారులు అంటారు. మన పై అధికారులు కఠినంగా ఉన్నారని మనం అనుకుంటాం, కానీ మనం ముందు ఎక్కడికి వెళ్ళి వీళ్ళు ఎక్కడ పని చేసి వచ్చారు, వీళ్ళు చేస్తారా అని శభాష్ అని మనం అనిపించుకోవాలంటే మన పై అధికారులు మనల్ని బాగా తీర్చిదిద్దాలి. ఆ కార్యక్రమంలోనే మన పై అధికారులు అందరూ మనకి స్ట్రిక్ట్గా కనిపిస్తారు. మేము ఎప్పటి నుంచో ఇప్పుడు సరోజిని మేడం గారి దగ్గర కూడా పనిచేసాం. డిఎంహెచ్ గారు ఉన్నప్పుడు ఎస్ఎఫ్ రవీంద్ర గారు సార్ గారు, పద్మజ మేడం గారు, హేమలత మేడం గారు అందరి దగ్గర పనిచేసాం. వాళ్ళందరూ దీవెనలతో మేము ఇలా ముందుకొచ్చి ఇలా పనిచేయగలుగుతున్నాం కాబట్టి మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. ఎందుకంటే ఇకపై మేము అప్పుడు ఉద్యోగాలు వచ్చినప్పుడు ఒకలాగా, ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినప్పుడు ఒకలాగా, కాకపోతే ఇకపై అందరూ కూడా మన పై అధికారుల్ని మనల్ని ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళని మనసులో పెట్టుకొని మనం ముందుకు జరిగి వాళ్ళు రిటైర్ అయిపోయారని భావన మనలో లేకుండా వాళ్ళు ఇంకా మన వెనకే ఉన్నారని మనం తెలుసుకొని మన ఇన్స్టిట్యూట్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, ఈ పదవి విరమణ తీసుకుంటున్న డాక్టర్ గారికి ఆయుర ఆరోగ్యాలు ఉండాలని, పిల్లలు కూడా ఇంకా మంచి భవిష్యత్తులో ఉండాలని, మేడం గారు డాక్టర్ గారు ఎప్పుడు కలిసి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వాళ్ళ వృత్తిలో కానీ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో కానీ సరైన టైగర్స్ దగ్గరే మనం పనిచేసాం. అలాంటి వాళ్ళ దగ్గర మనం దగ్గర 10-15 ఏళ్ళు కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా అమ్మ కొంచెం సింపుల్గా ముగించాలి, ఎందుకంటే వాళ్ళు మాట్లాడటం మనకు ఇంపార్టెంట్ కాబట్టి. బొడ్డు భాను దేవాడ వచ్చినప్పుడు మేము కొంచెం రూట్ మిస్ అయిపోయాం సార్. చూసి మేము ఏమనుకున్నామంటే ఎస్ఎఫ్ రవీంద్ర గారు దేవాలలో చేశారా, ఏజెన్సీలో చేస్తున్నారా అనిపించింది. అలాంటి దొంగ రూట్లో తీసుకొచ్చారు మమ్మల్ని. కానీ దీనికి ఏదో రాజమార్గం ఉండే ఉంటుంది. సభకు నమస్కారం అండి. ఈరోజు రిటైర్మెంట్ పొందుతున్న ఎస్ఎఫ్ రవీంద్ర గారికి, ఝాన్సీ మేడం గారికి, మరియు సరోజిని మేడం గారికి, మరి డాక్టర్ అప్పారావు గారికి, అలాగే పద్మజ మేడం గారికి, హేమలత మేడం గారికి, ఇక్కడికి విచ్చేసిన మెడికల్ ఆఫీసర్స్ అందరికీ, మరి ముఖ్యంగా దేవా డాక్టర్ గారికి, మరి ఇక్కడికి వచ్చిన మా స్టాఫ్కి, మా ఏఎన్ఎంస్కి, మా ఆశాస్కి, పిహెచ్సి స్టాఫ్కి, బయట నుంచి వచ్చిన అందరికీ, అంగన్వాడీస్కి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నానండి. ఎందుకంటే నేను కణితి పిహెచ్సిలో పనిచేశాను. కణితి పిహెచ్సిలో పనిచేసినప్పుడు నేను హేమలత మేడం గారికి తెలుసు బాగా, అలాగే పద్మజ మేడం గారి దగ్గర చేయలేదు కానీ పద్మజ మేడం గారి గురించి తెలుసు. నేను కణితి పిహెచ్సిలో పనిచేసినప్పుడు ఈ సబ్ సెంటర్లు కొత్తగా పిహెచ్సి దేవాళ్ళ కట్టడం వల్ల దేవాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయింది. ఆ రోజు మాకు ఇంకో వేరే డాక్టర్లు ఉండేవారు, వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఎస్ఎఫ్ రవీంద్ర గారు జాయిన్ అవుతున్నారు, కొత్త డాక్టర్ గారు జాయిన్ అవుతున్నారని తెలిసింది. ఎవరబ్బా కొత్త డాక్టర్ గారు అంటే ఎస్ఎఫ్ రవీంద్ర గారు అన్నారు. అమ్మో ఎస్ఎఫ్ రవీంద్ర గారు అని చెప్పేసి నేను అలా ఉండిపోయాం. ఏం మీకు తెలుసా అని అందరూ మా స్టాఫ్ అందరూ అడిగారు. అడిగితే అమ్మో ఎస్ఎఫ్ రవీంద్ర గారు చాలా అంటే టైగర్ లాగా ఉంటారు. అలాగే సార్ ఇందాక ఎంపీహెచ్ఓ గారు అన్నట్టు వైబ్రేషన్ అన్నట్టు, అలాగే ఆయన చాలా డెడికేషన్ తోటి చాలా సీరియస్గా చాలా ఇదిగా చేయిస్తారు ఏ పనైనా అని చెప్పాను.
కాకపోతే ఒకటండి, డాక్టర్ గారి గురించి చెప్పాలంటే సారు గేట్ తీయంగానే గోవింద్ సార్ వస్తున్నారని చెప్పగానే మాకు హడలన్నమాట. పిన్ డ్రాప్ సైలెన్స్కి వెళ్ళిపోయేవాడు. ఫస్ట్ వాష్రూమ్కి వెళ్ళిపోయేవాడు. సారు గేట్ తీస్తున్నారు గోవింద్ అన్నప్పటికీ మేము అంత భయపడేవాళ్ళం. కానీ సార్ ఏంటంటే, సార్ గురించి చెప్పాలంటే మన మీదకి ఎవరిని రానివ్వరు. పిహెచ్సికి ప్రతి ఒక్కరు విజిట్కి వస్తారు, కానీ దేవాడ పిహెచ్సిలో పనిచేస్తే ఏంటంటే డాక్టర్ గారు ఎస్ఎఫ్ రవీంద్ర గారు ఉన్నంతసేపు కూడా మనకు విజిట్కి ఎవరు రానివ్వరు కూడా. ఎందుకంటే ఎస్ఎఫ్ రవీంద్ర గారి కంటే ఎవరు కూడా అంత స్ట్రిక్ట్ గాను అంత విజిట్ కూడా చేయలేరు. ముందే మా సారు మొత్తం రికార్డులు ఎలా మెయింటైన్ చేయాలి, నీ ఏనమ్మంటే ఎన్ని రికార్డులు ఉండాలి, జాబ్ చార్ట్ ఏంటి, మొత్తం అన్ని A to Z అన్నీ కూడా సారు దగ్గరుండి మనకి చెప్తారు. తెలియని విషయాలు కూడా చాలా తెలియపరుస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మన మీదకి ఎవరన్నా వచ్చినా సరే ఏక కూడా వాళ్ళెవరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉంది సార్లో. మన స్టాఫ్కి ఎవరు ఏమన్నారు, స్టాఫ్ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉంటారు, కానీ స్టాఫ్కి ఏదైనా వచ్చినా బాగా చూసుకుంటారు. అలాగే సార్ గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా అవకాశం లేదు, తొందరగా ముగించుకోమంటున్నారు కాబట్టి చెప్తున్నాను. సార్ హ్యాపీగా రిటైర్మెంట్ అయ్యి లైఫ్ అంతా బాగా ఎంజాయ్ చేయాలని, పిల్లలు కూడా మంచి అభివృద్ధిలోకి రావాలని సార్ని మాత్రం ఎప్పుడు గుర్తు చేసుకుంటాం. నేను ఇప్పుడు యూపీఎస్సీ సిద్ధేశ్వరంలో పనిచేస్తున్నానండి. అక్కడ ఏదైనా వచ్చిందనుకో వాళ్ళకి నేను చెప్తాను. ఇప్పుడు 10 గంటల ఎంపీహెచ్ఓ గారు ఇక్కడే ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా సరే సార్ని ఉద్దేశించి 2 ముక్కలు చెప్పకుండా నా ప్రయాణమే సాగదు. ఎందుకంటే ఏదైనా వర్క్ చెప్పారనుకో వాళ్ళు ఏదో చేసేస్తారు, అంటే ఒక పద్ధతి ఉండదు అనమాట, పద్ధతి లేకుండా చేసేస్తారు. కానీ సారు ఎలా చెప్పాలి, ఎలా చేస్తారు అనేది నేను వివరించి వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. మా దగ్గర అయితే దేవాళ్ళలో మేము ఎలా చేసేవాళ్ళం, ఇలా రిపోర్ట్ తీసుకోరు, ఇలా చెయ్యాలి అని చెప్పేదాన్ని. చాలా డెడికేషన్ తోటి మేము కూడా చాలా నేర్చుకున్నామండి మీ గురించి. మీ దగ్గర కూడా మేము పనిచేయడం కూడా చాలా అదృష్టంగా భావిస్తామండి. అలాగే మీ హ్యాపీ రిటైర్మెంట్ అంతా లైఫ్ అంతా బాగా ఎంజాయ్ చేయాలని, పిల్లలు కూడా మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ అమ్మా. అలాగే స్థానికంగా ఎక్కడే ఉన్నప్పటికీ మాకు సొంతం పిహెచ్సిలో వైద్యాధికారినిగా, డ్రాయింగ్ ఆఫీసర్గా పద్మ మేడం గారు సొంతంలో జాయిన్ అయ్యారు. ఆవిడ తర్వాత నేను జాయిన్ అయ్యాను, నా తర్వాత రమేష్ డాక్టర్ గారు జాయిన్ అయ్యారు. కానీ ఎంత దురదృష్టకరం అంటే బిల్డింగ్ లేదు, పిహెచ్సి శాంక్షన్ అయిపోయింది. ఇంకొక మరీ ఘోరం ఏంటంటే 3 సచివాలయాలు ఆనందపురం మండలం చెందుతాయి, 9 సచివాలయాలు పెందుర్తి మండలం చెందుతాయి. ఆ 9 సచివాలయాలు కూడా అది పెందుర్తికి వెళ్దు, ఇటు సొంతంకి రాదు. మొత్తం 12 సచివాలయాలు ఆ సొంతంగా చెప్పారు. దానికి అసలు బిల్డింగే లేదు, దాని గురించి పట్టించుకునే నాదురే లేడు. మేమే ఫ్యాన్లు కొనుక్కొని, మేమే స్టీపులు కొనుక్కొని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బోర్డు కూడా మేమే చేయించుకొని పెట్టిన తర్వాత ఇంకా చెట్ల కింద పొట్ల కింద అలా ఉన్న తర్వాత నేనేమనుకున్నానంటే, అబ్బా సొంతం కొంచెం లోపలికి వెళ్ళవలసి వస్తుంది, పెందుర్తి వెళ్ళి హనుమంత వాక్ నుంచి రావాల్సి వస్తుంది, నాకు సొంత ఇల్లు మధురవాడలో ఉంది కదా, నాకు పెద్దల బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఎలాగాను మధురవాడ వెళ్ళిపోతే బాగుంటుందని మధురవాడ వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే పెనంలోంచి పొయ్యిలో పడిపోయినాను. ఎందువల్లంటే రోజుకి 3 ఆఫీసర్స్, ఇలా డిటీసీ గారు కారు వెళ్తుంది, డిఎంఎన్హెచ్ఓ కారు వస్తుంటుంది. వీళ్ళందరూ ఇప్పుడు ప్రతి వాళ్ళని పేస్ చేయడం పక్కిల్లే కదా. రాత్రి 7 అయ్యేసరికి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వచ్చింది సార్. సాయంత్రం 7 గంటలకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వస్తే అర్జెంటుగా పద్మావతి మేడం గారు వచ్చారు, మీరు ఒకసారి వెళ్ళండి అన్నారు. పక్కిళ్ళు అవ్వడం వల్ల అది పనిష్మెంటో తెలియట్లేదు, ఇదో తెలియట్లేదు. అలాగే మీ దగ్గర కూడా, మీ దగ్గర నేను ఎన్టీఆర్ హాస్పిటల్లో పనిచేసినప్పుడు ఎన్టీఆర్ హాస్పిటల్ పక్కనే ఉండేది నా అపార్ట్మెంట్. పక్కనే కదా ఇల్లు, ఆయన ఒకసారి రమ్మనండి అనేవారు మీరు కూడా. కాబట్టి ఇక్కడ ఏంటంటే నిజంగా చెప్పుకోవాలంటే మన ఝాన్సీ మేడం గారి గురించి అందరూ చెప్తున్నారు, చాలా ఇది బాగా ఇచ్చేశారని. కాకపోతే మరి ఝాన్సీ మేడం గారి గురించి మన అందరం చెప్పే కన్నా ఎవరు చెప్పాలి? డాక్టర్ గారు చెప్పాలి. నాకు బాగానే సహకరించారు అంటే ముఖస్థుతి కోసం చెప్పొద్దు సార్ మీరు మీ స్పీచ్లో. ఎలాగో డయాస్ ఉంది కాబట్టి అందరూ ఎస్ఆర్ రవీంద్ర గారు మంచోళ్ళు, ఎస్ఆర్ రవీంద్ర గారు మంచోళ్ళు అంటారు రిటైర్మెంట్ అప్పుడు. కానీ మీ గురించి అందరూ చెప్పారు, భయపడి వాళ్ళు వైబ్రేషన్లు వచ్చి మాకు అలాగే ఇలాగా మా కరెక్ట్గా చెప్పుకోవాలంటే ఒక ఆఫీసర్ పై నుంచి వచ్చే ఆఫీసర్ని రాకుండా కాపాడగలిగేవాడు, వచ్చినా సరే మాట్లాడగలిగేవాడే, అతనే రియల్ హీరో. యు ఆర్ ద రియల్ హీరో, నో డౌట్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు సొంతం పద్మ మేడం గారు మాట్లాడిన తర్వాత డయాస్ మీద, వేదిక మీద ఉన్న చేత మాట్లాడిస్తాం మేడం.
సార్ దగ్గర ఇక్కడ నేను ఒక 6 months ఇక్కడ వర్క్ చేసి వెళ్ళానండి. సో సార్ అయితే చెప్పా ఇక్కడ దేవాడలో వర్క్ చేయడం కానీ ఇక్కడ చేసి వెళ్తే మాత్రం ఇంకెక్కడైనా ఈజీ అయిపోతుందా, అది మాత్రం నిజంగా. సార్ మాత్రం ఇలా ఎలా ఉండాలి ఏంటి అనేది సార్ దగ్గర నేర్చుకునే వెళ్ళాం అనమాట. తర్వాత ఓన్ పిహెచ్సికి వెళ్ళిపోయాము. కాకపోతే సార్ దగ్గర వర్క్ చేస్తే నిజంగా ఎక్కడికి వెళ్ళినా వర్క్ చేయొచ్చు అనేది మాత్రం నిజం. హ్యాపీ రిటైర్మెంట్ సార్. ఆశా కార్యకర్తల తరపున ఎవరైనా మాట్లాడుతుంటే నాకు తెలిసి ఏఎన్ఎంలు మాట్లాడారు, మిగతా హెడ్ క్వార్టర్ స్టాఫ్ మాట్లాడారు. ఆశా కార్యకర్తలు ఎవరైనా ఒకళ్ళు మాట్లాడితే మాట్లాడవచ్చు, అది కూడా క్లుప్తంగానమ్మా నిలువు తగ్గించాం. అందరికీ నమస్కారం అండి. మా సార్ అంటే ఎస్ఎఫ్ రవీంద్ర గారు అంటే కోపంగా ఉన్న చాలా మంచి వ్యక్తి. మాకు ఆశ అంటే ఏంటి తెలీదు, 14 సంవత్సరాలు చేసాము. సార్ వచ్చిన తర్వాతే మాకు అన్నీ ఇలా బుక్స్ కానీ వర్క్ కానీ అంతా మేమైతే ఎక్కడికి వెళ్ళినా మా సార్ వెళ్ళిపోతున్నారని చాలా బాధపడుతున్నాం అందరం కూడా. కానీ సార్ ఉన్నా లేకపోయినా మా వర్క్ ఎప్పుడు మేము సిన్సియర్గా చేస్తూ మా పిహెచ్సికి ఎప్పుడు మంచి పేరు తెస్తామని సార్కి మాట ఇస్తున్నామండి. అంతకుమించి ఉంటాం. థ్యాంక్ యూ అమ్మా. ఇందాక ఎవరు ఏఎన్ఎం గారు చెప్పారు, హార్న్ కొడితే గోవింద్ చెప్తే మేము అందరం సర్దీసుకునే ఉన్నాం. కానీ నాకు లాస్ట్లోనైనా సరే మేడం గారు చెప్పాలి, ఝాన్సీ మేడం గారు. ఆయన హార్న్గా ఆవిడ ఏమైనా భయపడ్డారా, ఆవిడ కూడా ఇల్లు సర్దీసారా అన్నది నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా జస్ట్ వాళ్ళ పిల్లల్ని ఒకసారి డయాస్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ గారి పిల్లల్ని, ఎస్ఎఫ్ రవీంద్ర గారి పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలే, లక్ష్మీదేవిలే ఇద్దరును. సో ఒక్కసారి డయాస్ మీదకి ఒకసారి రండి. అప్పటి నుంచి వచ్చిన అప్పలకొండ గారికి కూడా స్వాగతం. ఎస్ఎఫ్ రవీంద్ర గారికి ప్రియాతి ప్రియమైన శిష్యుడు ఆయన. అచ్యుతాపురంలో నాకు నిఘా పెట్టింది ఆయనతోనే. అదేవిధంగా మా అందరూ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటే, డాక్టర్ గారు కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటే, అప్పారావు గారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆయన ఈఎన్టీ అయినప్పటికి కూడా అంత బిజీగా ఉంటారన్నది అందరికీ తెలుసు. చిట్టుపంతులు గారు హాస్పిటల్ దగ్గర ఆయన ఓపీ చూస్తారు, మన హెల్త్ సిటీ దగ్గరేమో సర్జరీస్ చేస్తారు. కాకపోతే డాక్టర్ గారికి కూడా మేనేజ్మెంట్ మేడమే. మేడం ఆర్గనైజ్ చేయకపోతే డాక్టర్ గారు అన్ని సర్జరీలు చేయగలరని నేను అనుకోవట్లేదు. దాన్ని ఒప్పుకోవడానికి మీరు ఒప్పుకోవాలి సార్, తప్పదు. కాబట్టి డాక్టర్ ఎస్కే అప్పారావు గారిని ఎంఎస్సిఎన్టీ సుశ్రుత హాస్పిటల్ వారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. సభకు ఇచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారాలు అండి. ఈరోజు మన మీరందరూ ఏమంటున్నారు, హీరో ద డే అవర్ రవీంద్ర గారు. వ్యవస్థలో ఎవరు కష్టపడతారో వాళ్ళకి ఎప్పుడు మనాలు ఉంటాయి, తిట్లు ఉంటాయి. ఎప్పుడు మన తల్లిదండ్రులు కూడా మనం తిట్టుకుంటాం, ఇలాగని అలాగని క్వశ్చన్ చేస్తారు, లేదా చేస్తారు, కొడతారని. అవన్నీ ఎందుకు? ఈరోజు ఇలా మౌళ్ళు ఉండడానికి, ఈరోజు ఈ ఉన్నత స్థాయిలో రావడానికి కారణం అలాగే ఒక అడ్మినిస్ట్రేషన్లో ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అందరికీ ఏంటంటే మనందరం కలిసి పనిచేస్తాం. చాలా యాక్సెస్ ఈజీ. ఒక ఎంఆర్ఓ దగ్గరికి ఒక చిన్న పోస్ట్ వెళ్ళడానికి కష్టం, ఎందుకంటే ఆఫీసు, బంట్రోత్, ఇవన్నీ లిమిటేషన్స్ ఉంటాయి. అదే ఒక మెడికల్ ఆఫీసర్కి అలా ఉండదు. ఒక కేజీ సూపరింటెండెంట్ అయినా పూరెస్ట్ మ్యాన్ ఆఫ్ ది పేషెంట్ని చూస్తాడు. ఆ ఊర్లో రిచెస్ట్ మ్యాన్ అయినా పూరెస్ట్ మ్యాన్ అయినా ఎంత క్యాటర్ ఉన్నా సరే ఒకటే మనకి. ఈ యొక్క బంధం మనకి మెడికల్ ఫీల్డ్లో ఉన్న వర్కర్స్ అందరూ కలిసి చేస్తాము. ఒక ఆపరేషన్ థియేటర్లో ఉన్నాం అనుకోండి, అందరూ రోల్ ఉంటుంది ఇక్కడ. ఆయా ఎంతో ఇంపార్టెంట్, సర్జన్ ఎంత ఇంపార్టెంట్, ఆయా కూడా అంత ఇంపార్టెంట్. సో ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ యొక్క బాండింగ్ని స్ట్రెంగ్తెన్ చేయలేకపోతే సిస్టంలో మనకి వాల్యూ ఉండదు. దీని గురించి ఆయన తపన. మిమ్మల్ని తిట్లేస్తే వచ్చేది కాదు, మీరు కరెక్ట్ అయితే మీరు బాగుపడతారన్న తపనతో మీ అందరిని కరెక్ట్ చేసి ఈరోజు ఆయన ఒక హీరోగా నిలబడ్డారు. ఇది రోల్ మోడల్ విషయం. ఎందుకంటే మా ఇంట్లో డిస్కషన్ వచ్చేటప్పుడు ఇలాగా రవీంద్ర గారు రిటైర్ అవుతున్నారు అనుమతికి, అయితే నేను వస్తాను. ఎందుకంటే
చాలామంది ఫంక్షన్కి వెళ్తుంటారు మేడం, బట్ ఐ నెవర్ బాదర్ అబౌట్ ఇట్. బట్ ఈస్ రియల్ జెన్యున్ పర్సనాలిటీ. ఒక్కోసారి మేడం గారంటే స్ట్రిక్ట్ అని మేడమే చెప్పారు నాకు. రవీంద్ర గారు చాలా టఫ్. ఒక ఎమ్మెల్యే గారు అయితే ఆయన పోస్టింగ్ వస్తే తీసుకోవద్దని మేడం గారు ఫోన్ చేశారు. అదే టైంలో నేను పక్కన ఉండడం జరిగింది. లేదు సార్ అవ్వద్దు అలాగా అంటే మీ ఇష్టంలేండి అంటే ఎమ్మెల్యేల దగ్గర నుంచి కూడా కొంత రెసిస్టెన్స్ వచ్చినా ఆయన మట్టుకు ఒకలా ఉండేవారు. బికాజ్ ఈజ్ సిన్సియర్, డెడికేషన్, నాన్ కరప్ట్. కాబట్టి ఈరోజు రవీంద్ర లాంటి వాళ్ళు సొసైటీ అందరూ అలా తయారైతే మన మెడికల్ ఫీల్డ్కి బాగుంటుంది, ప్రజలకు కూడా బాగుంటుంది. సో ఈ సమావేశాన్ని మనం ఇది ఈరోజు టేక్ హోమ్ మెసేజ్ అంటే ఇది, మనందరూ రవీంద్ర గారి లాగా తయారవ్వాలి, రవీంద్ర గారి లాగా నేర్చుకోవాలి, రవీంద్ర గారి లాగా ఇంప్లిమెంట్ చేయాలి. సొసైటీతో మన ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేస్తే మీకున్న రెస్పెక్ట్ అంతా ఉండదు కాదు, మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది. ఫస్ట్ ఎవరో మనం దండలే అవసరం లేదు, మనం మంచి పని చేసాం అన్న ఫీలింగ్ మీకు చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్తే అది మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటుంది. ఇప్పుడు ఈరోజు రవీంద్ర గారికి ఇచ్చే మనందరి విషయస్ కూడా ఆయన ఆరోగ్యాన్ని ఆయన ముందు కూడా మీ అందరికీ గైడ్ చేస్తూ, నా ఉద్యోగులు ఉన్న అవసరం గైడ్ చేయడానికి బై ఫోన్ కూడా చెప్తారు. తర్వాత వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ ఫ్యామిలీ అందరూ బాగా ఉన్నత స్థాయికి వెళ్ళి ఆరోగ్యంతో ఉండాలని నా దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫార్మర్ డిఎంఎండ్గా చేసిన సరోజిని మేడం గారు మీకు ఐడియా ఉంటుందంటే మేడం గారికి చెప్పుకున్నారో చెప్పుకోలేదో నాకు తెలియదు, కానీ మన ఏఎన్ఎం పిల్లలకి ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తే ఆ అమ్మాయి ఏఎన్ఎం చదివించుకునే స్టేజ్లో లేనప్పుడు ఆ పిల్లల్ని ఎంబీబీఎస్ చదివించారని నేను చాలాసార్లు విన్నాను. నిజంగా అలాంటి విశాల హృదయం కలిగిన ఒక దేవత లాంటి డిఎంఎన్హెచ్ఓగా పనిచేసినప్పటికీ ఆవిడ ప్రాబ్లం ఉంది అంటే ఆవిడ ఫేస్ చేశారు. ఇంకొకసారి ఆవిడ అడ్మినిస్ట్రేషన్లో నేను చూసింది ఏంటంటే యూనియన్ వాళ్ళు అందరూ వచ్చారు. యూనియన్ వాళ్ళు అందరూ వచ్చి నేను లేను సిద్ధ లక్కీగా అదృష్టవశాత్తు నేను లేను యూనియన్లో ఉన్నప్పటికీ. యూనియన్ వాళ్ళు అందరూ వచ్చిన తర్వాత మేడం గారు ఇలా ఉందండి అని రూమ్లోకి వెళ్ళారు. మేడం మీకు గుర్తుందో లేదో అంటే నువ్వు ఏ యూనియన్ అని అడిగారు. నేను సిఐటియు అండి, నేను ఐఎన్టీయూసీ అంటే ఈ పిహెచ్సి మిడిల్ క్లాస్లో ఫోన్ చేయండి వీళ్ళు సెలవు పెట్టి వచ్చారో లేదో ఒకసారి అడగండి అన్నారు. అడగండి అనగానే షేరింగ్ ఆటోలు ఎక్కిపోయారు అందరూ. ఆఖరికి ఆటో కూడా ఒకడైతే బండి వదిలిసిపోయాడు. అంటే దట్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్. అక్కడ నువ్వు రావాల్సింది సాయంత్రం 5 తర్వాత, 5 ముందు నువ్వు రావడానికి లేదు. వచ్చి యూనియన్ ఎఫెక్ట్ అని చెప్పి ఉదయం 10కి 11కి వచ్చి మాట్లాడడానికి లేదు. కాబట్టి నువ్వు యూనియన్ అయితే సాయంత్రం 5 తర్వాత రా, అంతే తప్ప రావడానికి వీలు లేదని చెప్పారు. తర్వాత నాకు అనకాపల్లిలో కూడా డాక్టర్ గారు మొన్న క్యాంప్ పెట్టారు. ఆ క్యాంప్ పెట్టింది కూడా చాలా సక్సెస్ అయ్యింది. దానికి కూడా మేడం గారు అప్పుడప్పుడు నాతో టచ్లో ఉంటుంటారు. ఏదైనా క్యాంపులు అవి పెట్టినప్పుడు అనకాపల్లిలో పెట్టినప్పుడు. సో నేను కూడా మేడం అనకాపల్లి షిఫ్ట్ అయిపోయాను, వైజాగ్ మధురవాడ వచ్చాను మేడం. కాబట్టి ఇప్పుడు సరోజిని మేడం గారిని మాట్లాడవలసిన గోత్రం ఎస్ఎఫ్ రవీంద్ర గారి గురించి ఎవరికి బాగా తెలుసు అంటే నాకు తెలిసి ఇందాక సరోజిని మేడం గారు అప్పారా డాక్టర్ గారికే తెలిసింది అంటే మరి ఎస్ఎఫ్ రవీంద్ర గారి గురించి ఎస్ఎఫ్ రవీంద్ర గారు ఎవరికి లొంగరు అది అందరికీ తెలిసిన విషయమే, ఎవరికి బెసకరు తెలిసిన విషయమే. డిఎంఎన్హెచ్ వచ్చాడా నా రూమ్లోకి వస్తాడులే నువ్వు కూర్చో అనే టైపే ఉన్నారు. కానీ అదృష్టం ఏంటంటే అన్ని సంవత్సరాలు అలాగే సాగిందండి. అది దేవుడిచ్చిన వరం. ఆ మోనోపలి మెయింటైన్ చేయడం కూడా అది నిజంగా ఆయన నమ్ముకున్న యేసుప్రభు ఇచ్చిన వరమే ఆయనకని చెప్పుకోవాలి నిజంగా. ఎందువల్లంటే ఎవరికి తొనకలేదు, ఎవరికి బెనకలేదు. ఆఖరికి రిటైర్మెంట్ రోజు వరకు కూడా ఆయన ఎవరికి తలంచుకున్నాయనే లేదు. ఇదే సార్ మాకున్న మిగతా సర్వీస్ అంతా కూడా మీలాగే పుల్లా బతకాలని. ఇప్పటి వరకు మేము తలదించలేదు సార్ మీ దయ వల్ల, మీలాగే తల దించకుండానే రిటైర్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరోజిని మేడం గారు మాట్లాడవస్తుంది. డాక్టర్ ఎస్ఎఫ్ రవీంద్ర గారి పదవీ విరమణ సందర్భంగా వచ్చిన సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. యాక్చువల్గా నాకు మేబీ నేను రిటైర్ అయిన తర్వాత చాలామంది మెడికల్ ఆఫీసర్స్ రిటైర్ అయ్యి ఉంటారు. రిటైర్మెంటే కాకుండా ఏంటంటే ఏదైనా అవకాశం వస్తే కనుక నేను డెఫినెట్గా అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మీ అందరినీ మళ్ళీ ఒకసారి చూసే అవకాశం, మీతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో నాకు ఎప్పుడు అవకాశం దొరికినా వీలైనంత వరకు అటెండ్ అవుతూ ఉంటాను. ఇందులో
ఈరోజు నేను అటెండ్ అవ్వడంలో ఒక ఇంపార్టెంట్ విషయం ఎవరికి తెలియదు ఏంటంటే, రవీంద్ర గారు రిటైర్ అవుతున్నారని వారం రోజుల క్రితం ఎవరికో చెప్పానన్నారు డాక్టర్ గారు. కానీ నేను 2-3 నెలల నుంచి రవీంద్ర గారు రిటైర్మెంట్ ఎప్పుడు అని గోవింద్కి ఫోన్ చేసి, అంటే గోవింద్ నాకు వాళ్ళ ఫ్యామిలీ పరంగా తెలుసు మొదటి నుంచి, వాళ్ళ ఫాదర్ వాళ్ళంతా చాలా క్లోజ్ దీని మీద. గోవింద్కి ఫోన్ చేసి సార్ రిటైర్మెంట్ ఎప్పుడు, డాక్టర్ గారు రిటైర్మెంట్ ఎప్పుడు అని అడిగి రవీంద్ర గారి రిటైర్మెంట్కి ఈరోజు నేను మా హస్బెండ్ డాక్టర్ ఎస్కే, ఎందుకంటే రవీంద్ర గురించి మేము ఎప్పుడు ఇంట్లో మాట్లాడుకోవడం జరిగేది. ఎందుకంటే ప్రతి మెడికల్ ఆఫీసర్ గురించి ఇంట్లో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, కానీ రవీంద్ర గురించి మాత్రం మా ఇంట్లో ఎప్పుడు మాట్లాడుకోవడం జరిగేది. అందుకోసం చాలా విషయాలు మా ఇంట్లో కూడా తెలుసు. అందుకే ఇలాగ రవీంద్ర గారు రిటైర్మెంట్ అయితే ఈరోజు నేను సర్జరీలు ఏం పెట్టుకోకుండా నేను కూడా వస్తాను అని డాక్టర్ గారు కూడా రావడం జరిగింది. అంటే రవీంద్ర అంటే భయం, రవీంద్ర అంటే స్ట్రిక్ట్, ఇవన్నీ పార్ట్ ఆఫ్ హిజ్ పర్సనాలిటీ. బట్ యాక్చువల్గా ఏంటంటే ఆయన ఒక దీనిలో చెప్పాలంటే రవీంద్ర గారు రూల్ అంటే రూల్, డిఎంఎండ్హెచ్ఓ చెప్పారా, కలెక్టర్ గారు చెప్పారా, లేకపోతే ఎమ్మెల్యే గారు చెప్పారా, మినిస్టర్ గారు చెప్పారా అన్నది ఏదో ఒక స్టేజ్లో ఎక్కడో ఒక దగ్గర కొంచెం చిన్నదైన ఫ్లెక్సిబిలిటీ చూపించాల్సిన నెసెసిటీ ఉంటుంది. కానీ ఆయన మాత్రం ఏంటంటే ప్రాబ్లం అయినా ఫేస్ చేస్తాను, కానీ నేను మాత్రం అనుకున్నది అలాగే చేస్తాను. అదే ఇప్పుడు డాక్టర్ గారు అన్నారు ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఎందుకంటే నాకు గుర్తున్నది ఒక పిహెచ్సి ఇనాగ్రేషన్ జరిగింది. ఆయన పిహెచ్సి ఆ ల్యాండ్ ఇచ్చిన దాతకి ఆయన ఇన్వైట్ చేయొద్దని ఆయనకి పొలిటీషియన్స్ నుంచి ప్రెషర్ వచ్చింది. దానికి ఒక ఇష్యూ అయింది. వాడచిపర్పల్లి పిహెచ్సి అంటే పిహెచ్సి దానం ఇచ్చిన ఆయనేమో ఒక పార్టీ, రూలింగ్ పార్టీ ఇంకొక పార్టీ. మనకి యాజ్ మెడికల్ అండ్ హెల్త్ పీపుల్ పార్టీలతో కానీ రిలీజన్స్తో కానీ మిగతా ఏ విధమైన క్యాస్ట్తో కానీ ఏ విధమైన సంబంధం లేకుండా సర్వీస్ చేయవలసిన వృత్తి మనది. అలాంటిది ఏంటంటే మనకంటూ ఒక నేడిచ్చి ఒక పిహెచ్సిని ఇవ్వడానికి దానం చేసిన వ్యక్తిని నువ్వు తీసుకురావడానికి వీల్లేదు అని ఆయన మీద చాలా పెద్ద ఇష్యూ చేయడం జరిగింది. బట్ స్టిల్ ఏం జరిగింది అంటే ఇది విషయం. అలాగే రకరకాల కాంట్రవర్సీల్లో ఆయన ఇరుక్కున్నారు. ఎందుకు అంటే ఏంటంటే న్యాయానికి నిలబడడం కోసం. పద్ధతి ఏంటి, రూల్ పొజిషన్ ఏంటి, అది దాటి వెళ్ళకోకుండా ఏంటంటే అవసరం వస్తే ప్రాబ్లం ఫేస్ చేస్తాం. బట్ డెఫినెట్గా ఏంటంటే ఫైనల్గా ఏమవుతుంది, ప్రాబ్లంలో న్యాయం ఉన్నది కాబట్టి డెఫినెట్గా అయినా విన్ అవుతూ వచ్చారు. అది విషయం ఏంటంటే మనం ధైర్యంగా మనం చేసే పని మీద మనకు నమ్మకం ఉండి మనం తప్పు చేయట్లేదు అనుకున్నప్పుడు ఏంటంటే ధైర్యంగా ముందుకెళ్తే, ఇప్పుడు చెప్పారు 24 lakhs ఇవ్వలేదనేసి, ఇలాంటి సిచ్యువేషన్లు చాలా చూస్తూ ఉంటాం. రిటైర్మెంట్ తర్వాత కూడా నన్ను పర్సంటేజ్ అడిగారు. సో నేను సర్వీస్లో ఉండగానే ఎప్పుడు ఎవరికి పర్సంటేజ్ ఇవ్వలేదు. రిటైర్మెంట్ తర్వాత మీరు ఎప్పుడు ఇవ్వాలంటే నాకు కూడా చాలా లేట్గా, మేబీ 1 year తర్వాత నాకు పెన్షనరీ బెనిఫిట్స్ అన్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ కూడా ₹1 కూడా ఇవ్వకండి అంటే అవసరం వస్తే ఏంటంటే లాస్ట్ స్టేజ్లో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను, మరి మీ ఇష్టం అనేసి డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్కి ఫోన్ చేసి మాట్లాడితే అప్పుడు నా బెనిఫిట్స్ నాకు ఇవ్వడం జరిగిందండి. సో అంటే అది ఏంటంటే ఇట్స్ పర్సనల్ చాయిస్. ఇప్పుడు అందరికీ అవకాశం ఉండకపోవచ్చు, నాకు సంవత్సరం రాకపోయినా నాకు అక్కడ ఇమీడియట్ ఎమర్జెన్సీ లేకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ కొన్ని సమయాల్లో చేయవలసిన అవసరం ఉంటుంది. కానీ ఆయన ఏంటంటే అలాంటి ఫ్లెక్సిబిలిటీస్కి ఎక్కడా లొంగకోకుండా సిన్సియర్గా డెడికేటెడ్గా ఆయన ఏమనుకున్నాడు, రూల్ ఏంటి, తను చేయడం ఒకటే కాదు, తన అండర్లో పనిచేసే వాళ్ళందరూ కూడా కంపల్సరిగా అదే పద్ధతి ఫాలో అవ్వాలి. డాక్టర్ గారు మరీ 5 నిమిషాలు లేట్ అయినా ఒప్పుకోరు అన్నది అంటే 5-10 నిమిషాలకు అవసరం వచ్చినప్పుడు మనం ఫ్లెక్సిబిలిటీ ఇస్తాం, కానీ ఆయన ఒప్పుకోరు. ఎందుకు అంటే ఈరోజు ఫ్లెక్సిబిలిటీ ఇస్తే రేపు మేబీ జెన్యున్ రీజన్ ఉంటే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం చెప్పుకోవడం దట్ ఈస్ డిఫరెంట్. అలా కాకుండా ఏంటంటే మామూలుగా ఏంటంటే రూల్ అంటే రూల్, టైమింగ్స్ కానీ డ్యూటీ కానీ, తర్వాత సైమల్టేనియస్గా ఏంటంటే ఆయన యాక్చువల్గా నాకు మొదట డిఐఓగా ఉన్నప్పుడు అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ అనకాపల్లిలో చేసేవారు. అక్కడికి వచ్చి చూస్తే అంటే చాలా బాగా మెయింటైన్ చేసేవారు. అంటే ఏంటంటే మనం విజిట్కి వెళ్ళినప్పుడు నేను డిస్ట్రిక్ట్లో రూరల్ సర్వీస్ చేయకుండా డైరెక్ట్గా వచ్చారు. సో అందుకోసం ఏంటంటే ఎవరెవరు మెడికల్ ఆఫీసర్స్ బాగా చేస్తున్నారు అన్నది పికప్ చేసుకొని వాళ్ళని మళ్ళీ డిఎంహెచ్ఓ ఆఫీస్కి తెచ్చి వాళ్ళ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకొని నేను నా డ్యూటీ చేయగలిగాను. ఎందుకంటే నేను కొంతవరకు బాగా చేశాను, స్ట్రిక్ట్గా చేయగలిగాను అంటే అలాంటి ఆఫీసర్స్
సపోర్ట్ ఏంటంటే డిఎంహెచ్ఓ ఆఫీస్లో రవీంద్ర గారిని నేను అడిషనల్ డిఎంహెచ్ఓగా ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ ఆఫీసర్గా తీసుకొచ్చాను. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఒకసారి ఒక ఆఫీస్కి వచ్చిన తర్వాత హెడ్ ఆఫీస్లో వీళ్ళు సర్వీసెస్ మనకు అవసరం ఉన్నప్పుడు నెక్స్ట్ డిఎంహెచ్ఓలు ఎవరు వదలరు. అలాగా చాలా కాలం చేశారు. అదేవిధంగా మన సూర్యనారాయణ గారు ఏంటంటే నేను రిజిగ్నేషన్ లెటర్ నేను ముంచుకుపుట్టి వెళ్ళను మేడం, నేను రిజైన్ చేసేస్తాను, నేను వెళ్ళిపోతాను, కంగారు పడొద్దు అనేసి హైయర్ అఫీషియల్స్తో మాట్లాడి ఆయన అక్కడ అడిషనల్ డిఎంహెచ్ఓ ఇన్ఛార్జ్గా తీసుకొచ్చి ఆ తర్వాత ఏంటంటే ఎందుకు అంత ఫేవరిజం ఎందుకు చూపించాలి అంటే వాళ్ళలో ఉన్న సిన్సియారిటీ, వాళ్ళలో ఉన్న డెడికేషను, వాళ్ళకున్న సర్వీస్ మోడ్ అంతే కదా. ఫైనల్గా ఏంటి మనం చేసేది పబ్లిక్కి సర్వీస్ చేయాలి అన్న డెడికేషన్కి ఇంప్రెస్ అయ్యి అవసరమైనప్పుడు డెఫినెట్గా హైయర్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు అందరూ నేర్చుకున్నారు రవీంద్ర గారి దగ్గర ఎలా చేయాలి ఏంటి అన్నది. సేమ్ ఏంటంటే ఈ డాక్టర్ గారు వెళ్ళిపోయారు పర్వాలేదులే అన్నట్టు కాకుండా నెక్స్ట్ మీకు వచ్చే జూనియర్స్ కానీ మీ కొలీగ్స్ కానీ వాళ్ళందరికీ ఏంటంటే అవే రూల్స్ రెగ్యులేషన్స్ అదే డెడికేషన్స్ మీరందరూ వర్క్ చేస్తే, ఎందుకంటే మీకు తెలుసు మనకి హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడం అనేది గాడ్ గివెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే సఫరింగ్లో ఉన్న వాళ్ళకి మనం రిలీఫ్ ఇస్తున్నాం. అంటే మిగతా వాళ్ళు ఏంటంటే ఒక ఆర్థికంగానో ఇంకో రకంగా హెల్ప్ చేస్తారు, కానీ మనిషి బాధలో ఉన్నప్పుడు రిలీఫ్ ఇవ్వగలిగింది ఒక డాక్టర్ అవనండి, నర్సు అవ్వండి, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో అందరూ కూడా. సో అలాంటి ఆపర్చునిటీ మనకి భగవంతుడు ఇచ్చినందుకు దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవడానికి ఇలాంటి మెడికల్ ఆఫీసర్స్ అందరినీ ఒక రోల్ మోడల్గా తీసుకొని మీరందరూ కూడా ప్రజలకు మంచి సర్వీస్ ఇవ్వాలనేసి నేను కోరుకుంటున్నాను. అలాగే రవీంద్ర గారు, ఝాన్సీ గారు ఎప్పుడు నేను ఈరోజే కరెక్ట్గా పిలుస్తున్నాను. ఝాన్సీ రవీంద్ర దగ్గర ఎప్పుడు జ్యోతి అని పిలుస్తూ ఉండేది, మేడం ఝాన్సీ అంటూ ఉంటారు అనమాట. సో తర్వాత వారి ఇద్దరు పాపలు, వాళ్ళందరికీ కూడా భవిష్యత్ రవీంద్ర అండ్ మిసెస్ రవీంద్ర విష్ హ్యాపీ పీస్ఫుల్ హెల్దీ రిటైర్మెంట్ లైఫ్. అలాగే పిల్లలిద్దరికీ కూడా ఆ భగవంతుడు బ్రైట్ ఫ్యూచర్ ఇచ్చి మీరు కూడా మీ నాన్నగారిలాగా మంచి పేరు తెచ్చుకుని సక్సెస్ఫుల్గా లైఫ్లో సెటిల్ అవ్వాలని విష్ చేస్తాను. థ్యాంక్ యూ. మేడం గారు ఏదో వాడచీపురపల్లిలో సైట్ ఇచ్చారు, సైట్ వాండర్ని పిల్లలేదని ప్రెజర్ వచ్చిందని చెప్పారు ఎస్ఎఫ్ రవీంద్ర గారి మీద. కానీ మేడం మిమ్మల్ని కూడా నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను, మీరు ఏ ప్రెజర్లకి లొంగలేదు మేడం. మినిస్టర్ ఫోన్లు కూడా మీరు పక్కన పెట్టేసిన రోజులు కూడా ఉన్నాయి. అందుకని మీ మీద ఈవేళ కూడా మాకు ఆ విలువ ఉంది. ఈవేళ కూడా మీ రిటైర్మెంట్ అయిన రిటైర్మెంట్ నేను ఎక్కడ చూడలేదు. హెల్త్ మినిస్టర్ దగ్గర నుంచి క్యాబినెట్ అంతా వచ్చి మార్నింగ్ 10కి స్టార్ట్ అయితే రిటైర్మెంట్ సాయంత్రం 6 వరకు కూడా సరోజిని మేడం గారు రిటైర్మెంట్ అయ్యింది. హేమలత మేడం గారు నిన్న ఎవరో చెప్పారు ఆమె కూడా త్వరలోనే రిటైర్ అవ్వబోతున్నారని. డిఎంఎన్హెచ్ఓ పిక్నిక్ కూడా వచ్చినప్పుడు ఆవిడకి ఏదో మొత్తానికి ఒక మెమెంటో ఇచ్చారు. ఎందుకు ఇస్తున్నారు, ఆవిడ టాలెంటెడ్ అని అడిగితే కాదు, వచ్చే నెలలో రిటైర్ అయిపోతున్నారని చెప్పారు. ఈరోజు పదవీ విరమణ చేయించున్నటువంటి డాక్టర్ ఎస్ఎఫ్ రవీంద్ర గారికి ఝాన్సీ ఈజ్ మై క్లాస్మేట్, వెరీ సాఫ్ట్ స్పోకెన్. అప్పటికిప్పటికి అదే మంచితనం, ఏమీ చేంజ్ లేదు మనిషిలో. మా క్లాస్ అందరికీ ఇష్టమైన వ్యక్తి ఎవరైనా అంటే ఝాన్సీ. అలానే మేడం సరోజిని మేడం, అలానే ఎస్కే అప్పారావు గారు. నాకు ఏంటి అంటే ఇంకెవ్వరు కనిపించరు, ఎస్కే అప్పారావు గారు. మా రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ నా పేషెంట్స్లో కానీ ఎవరైనా నేను రిఫరల్ రాసేది అప్పారావు గారికి. అలానే ఎస్కే అప్పారావు గారితో చాలా స్కూల్ ప్రోగ్రామ్స్లో కలిసి ఉండేదాన్ని. ఆయన స్పీచ్ అంటే ఆ ఇంప్రెసివ్గా నిజంగా వెరీ మోటివేటింగ్. స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్ళిపోయి కూడా ఈ పాయింట్ నచ్చింది అని మాట్లాడుకునేవాళ్ళు. అలానే మేడంతో వర్క్ చేయడం అనేది వెరీ వెరీ లక్కీ. ఎందుకంటే వెరీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. మేడం ఉన్నన్ని రోజులు కూడాను మాకు అందరికీ ఏ రోజు డిప్రెస్ అవడం అంటూ తెలీదు. ఏదైనా మేడం ఇక్కడ పిఎస్సిలో ప్రాబ్లం ఉందంటే ఒక వెంటనే వద్దామా, మీరు ఇలా ఉండండి కామ్గా, నేను వస్తానని చెప్పేసి ఒక 3 డేస్లో ప్రాబ్లం మరి అసలు తర్వాత అలాంటి ప్రాబ్లమే ఫేస్ చేసేవాళ్ళం కాదు. అంత మంచి ఆఫీసర్ అనమాట మేడం. ఇప్పటికీ మా మైండ్లో ఎప్పటికీ కూడా మేడం అంటే ఒక మంచి అంటే ఇదైపోయారు అనమాట, డిపాజిట్ అయిపోతారంటారు చూసారా, అలాగా మనసు నిండుగా మేడం ఎప్పుడూ ఉంటారు నాకు. ఎందుకంటే నేను సర్వీస్ చేసిన దానిలో నాకు అంత ఇష్టమైన మేడం. థ్యాంక్ యూ మేడం, మీ దగ్గర చేయడం అనేది ఇప్పటికీ ఒక వరంలా భావిస్తున్నాను. అలానే పద్మజ, షీజ్ మై కజిన్, వెరీ సిన్సియర్ ఆఫీసర్. నెక్స్ట్ అదే అలానే
ప్రదీప్ రాజా హీఈస్ ఆల్సో వెరీ లక్కీ. ఎందుకంటే మంచి గుడ్ అడ్మినిస్ట్రేటర్ దగ్గర వర్క్ చేశారు కాబట్టి లైఫ్లో మీది ఏదైనా స్మూత్గా చేసుకోగలరు. అలానే సొంచం మెడికల్ ఆఫీసర్, నెమ్మిదొడ్డి మెడికల్ ఆఫీసర్, మీకు కూడా వెరీ బెస్ట్ విషెస్. అలానే ఎంపీహెచ్ఓ సత్యనారాయణ కూడా మనకి ఏంటంటే అందరికీ ఒక డాక్టర్ లాగే అక్కడ అడ్మినిస్ట్రేషన్ అయితే మీ ఫీల్డ్లో అయితే మీ అందరికీ అంటే పిహెచ్ కరిగంచేలో వర్క్ అవుతుందంటే మాత్రం ఆ వర్క్ బిహైండ్ ద పర్సన్ సత్యనారాయణ. అలానే పిల్లలిద్దరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. అలానే మిగతా హాస్పిటల్స్ పిహెచ్సిస్ నుంచి వచ్చిన అందరి స్టాఫ్కి కూడా నా బెస్ట్ విషెస్. అయితే ఇప్పుడు మనం మెయిన్ పర్సనాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే ఎస్ఎఫ్ రవీంద్ర గారు. ఎస్ఎఫ్ రవీంద్ర గారితో చాలా సంవత్సరాల నుంచి అంటే వాచిపల్లిలో నాకు డిప్యుటేషన్ వేశారు మేడం 2 months. ఎవరు డాక్టర్ మా హస్బెండ్ ముందు ఆయన ట్రాన్స్ఫర్ అయ్యాక అప్పుడు 2 months నేను ఇన్ఛార్జి చేసేటప్పుడే సార్ వచ్చారు రవీంద్ర గారు. అయితే అప్పటి నుంచి కూడా మా హస్బెండ్ రవీంద్ర గారు, సూర్యనారాయణ గారు, నేను ఎక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ క్యాంప్స్ ఉన్నాయో పద్మజ, మేమందరం కూడా ఆ క్యాంప్స్లో కంపల్సరీ పర్సన్స్. ఎవరైనా ఎక్స్ట్రా 1 or 2 వస్తే రావచ్చు, కానీ ఫ్యామిలీ ప్లానింగ్ కేసెస్ అప్పుడు కేసెస్ ఏంటి, ఈ ఎన్టీపీసీలో ఏవో గిఫ్ట్లు ఇస్తున్నారని ఎక్కడి నుంచి మన వాళ్ళు తీసుకొస్తే 200-300 కేసెస్ చేసేవాళ్ళు. రవీంద్ర గారు, సూర్యనారాయణ గారు చాలా ఫాస్ట్ అనమాట. మేము ఇంకా రెక్టర్స్ కూడా పెట్టేసరికి నెక్స్ట్ కేసు టేబుల్ మీద పెట్టేసేవాళ్ళు. అలానే ఎక్కడ క్యాంప్ చేసినా కలిసి చేసాము. అలాగే ఈ మధ్య కూడా అప్పుడు మళ్ళీ పాత మెమరీస్ కోసమని ఈ మధ్య దేవాడ రవీంద్ర గారు పిలిస్తే మళ్ళీ కేసులకు వచ్చాను నేను కూడాను. ఈయన అంటే వెరీ కరేజియస్ పర్సనాలిటీ. ఏదైనా ఇప్పుడు మనం అందరూ చెప్పినవన్నీ వింటే అవును కరెక్టే మళ్ళీ మనం కూర్చొని విన్న వాళ్ళకి అవి నిజము అనిపించేవి. అలానే రవీంద్ర గారు ఇప్పుడు మీటింగ్లో మనకి మంత్లీ మీటింగ్స్ అయ్యేవి, ఫిజికల్ మీటింగ్స్. కలెక్టర్ గారు వస్తే ఏదైనా అది ఆ ప్రోగ్రామ్ డిఫికల్ట్ సార్, ఆ ప్రోగ్రామ్కి ఇది సరిపోదు సార్ అని మాట్లాడాలంటే రవీంద్ర గారే మాట్లాడాలి. అందరూ రవీంద్ర గారి వైపు చూసేవాళ్ళు. కలెక్టర్ మీటింగ్లో కూడా లేచి నిల్చొని మాట్లాడే పర్సనాలిటీ ఓన్లీ రవీంద్ర గారు. అలానే ఆయన మనందరం అనుకున్నట్టు వెరీ జెన్యూన్. అలానే నేను మార్నింగ్ విజయ్ కుమారి నాతో సార్ రిటైర్మెంట్ మేడం అంటే చాలా స్ట్రిక్ట్ కదండి మేడం, మీ స్ట్రిక్ట్ ఒక్కటే చూశారు. ఆయన ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఎవరికైనా ఆయన పరిచయం ఉన్న వాళ్ళు చెప్పుకుంటే చాలు, ఆ ప్రాబ్లం కోసం మనకన్నా ఎక్కువ ఆయన ఆలోచిస్తారు. అంత మంచి వ్యక్తి ఆయన. అందుకని కంపల్సరీగా మనందరం వెళ్ళాలమ్మా ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్కి. నాకు కూడా ఝాన్సీ సార్ వీళ్ళందరితో చాలా సంవత్సరాల నుంచి క్లోజ్ ఉండడం వలన ఇంకా అసలు 3 days నుంచి అనుకుంటున్నాం ఎన్ని పనులున్నా ఈరోజు కంపల్సరీగా రావాలని. అందుకని ఏంటంటే అందరికీ అన్నీ తెలిసినవే. మన పరశురామ్ గారు యాంకరింగ్ అయితే పరశురామ్ గారు అన్ని టైం లిమిట్ చెప్పినా కూడా కొంచెం టైం ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే ఎక్స్ప్రెస్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సరోజిని మేడం ఉన్నారు, ఇది నాకు మంచి ఆపర్చునిటీ. ఆవిడ మీద ఉన్న అభిమానికి చెప్పుకునే అవకాశం నాకు ఒక మాట. అలానే రవీంద్ర గారు, ఝాన్సీ అందరూ కూడా వెరీ గుడ్ డాక్టర్స్. ఇంకా ఏంటంటే వాళ్ళకి లైఫ్లో ఇంకా టైం ఎక్కువైనా కూడా లంచ్ తర్వాత మేడం వాళ్ళు చాలా బిజీ. అసలు ఎంత టైం ఎలా స్పెండ్ చేశారో సార్ నాకు అర్థం కావట్లేదు. అయితే ముఖ్యంగా ఫ్యామిలీ అందరికీ మంచి హెల్త్, పీస్, ప్రాస్పరిటీ అండ్ పిల్లల భవిష్యత్తు, ఫ్యామిలీ స్వీట్ ఫ్యామిలీగా ఉండాలని, అన్నీ వాళ్ళు అనుకున్నట్టుగా సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఇటువంటి మంచి సందర్భంలో మాకు అందరికీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదములు. పరమేశ్వరుని పరశురాముడు చేశారు మీరు. నా పేరు పరమేశ్వరుడు. ఇంకా చివరి దశకి చేరుకుంది. సన్మాన కార్యక్రమం తర్వాత ఎస్ఎఫ్ రవీంద్ర గారు ఫ్యామిలీ, ఎస్ఎఫ్ రవీంద్ర గారు తర్వాత మాట్లాడతారు. ముందు వాళ్ళ పిల్లలు, ఆడపిల్లలు ఇద్దరు ఇక్కడ ముందు వరుసలో కూర్చున్నారు కాబట్టి ఎవరో ఒకరిని లేకపోతే ఇద్దరిని మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు. మీ డాడీ గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాం. మమ్మీ గురించి ఇంకా టైం ఉందమ్మా. డాడీ గురించి చెప్పాలండి, హీఈస్ వెరీ స్ట్రిక్ట్ అని మీ అందరికీ తెలుసు, బట్ హీఈస్ ఆల్సో వెరీ లవింగ్. ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా అంటే డాడీ చెప్పినట్టే చెయ్యాలి. ఇట్ హ్యాస్ టు బీ యాజ్ పర్ హిమ్ అండ్ ఆయన స్టాండర్డ్స్ ప్రకారమే చేయాలి. మనం అటు ఇటు ఇది చేస్తే వర్కౌట్ అవ్వదు. అది మీకు ఎలాగో మాకు కూడా సేమ్ స్ట్రిక్ట్నెస్ మా ఇంట్లో కూడా ఫాలో అయ్యారు. మరి హార్న్ కొడితే పరిగెట్టే వాళ్ళం కాదు. మేము ఏదైనా అడిగినా, మాకు ఏదైనా కావాలన్నా
తప్పకుండా తీసుకొచ్చి మాకు ఇచ్చేసేవాళ్ళు. అసలు వీ డిడ్ నాట్ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ఇట్ అ సెకండ్ టైం. హీ వాజ్ రియలీ sweet. I should say it's an end of era with the government, but hopefully you don't. సో ఇద్దరు పిల్లల నుంచి ఒక బాబాయ్ మాట్లాడింది, ఆవిడ కూడా కొంచెం ఎమోషనల్ అయ్యారు. కాబట్టి అంటే అమ్మ మీకు హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే మీతో స్పెండ్ చేస్తారు, మాకు బాధగా ఉండాలి మా దగ్గర నుంచి దూరం అయిపోతున్నారని. కాబట్టి మీరు హ్యాపీగానే ఉండాలి ఎప్పుడును. అర్థమైందమ్మా, డోంట్ బి ఎమోషనల్. తర్వాత మేడం గారు, ఝాన్సీ మేడం గారిని డాక్టర్ గారి గురించి మాట్లాడవలసిన కోరుతుంది. All the dignitaries on the dais and the special guest, Dr. Ravindra, and all my dear ones, my dearest ones. Good afternoon, all of you. మీరు ఇప్పటివరకు చెప్పిందంతా ఇట్స్ ఆల్ ట్రూ అండ్ ఇట్స్ ఆల్ అవుట్ ఆఫ్ యువర్ ఎఫెక్షన్. యూ పీపుల్ ఆర్ అంటే మీరు చెప్పేది అంతా మీ ఎఫెక్షన్తో మీరు మాట్లాడుతున్నారు. ఇట్స్ రియల్లీ హ్యాపీ. డాక్టర్ గారిని ఇంతకాలం మీరు ఆదరించారు, చాలా హ్యాపీగా అండ్ చాలా సంతోషంగా అండ్ విత్ ఆల్ విత్ ఫార్మాలిటీస్ మీరు ఆయనకి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. ఫర్ దట్ వీఆర్ రియల్లీ గ్రేట్ఫుల్. మీకు అందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. And special thanks to Madam DMHO Madam and Appara Sir, Hema and Padmaja and my doctor or family, like my family anta, like Delhi nundi, Chennai nundi, like Machilipatnam nundi andaru vacharu. All have come. Ante Doctor garu not only in his PHCA kaadu and family lo he is the role model for all his family. And brothers అందరికీ కూడా పెద్దలు అంటే చాలా చాలా ఎఫెక్షన్ అండ్ గౌరవం. అండ్ ఇట్స్ ఆల్ అంటే వాళ్ళ పేరెంట్స్ brought up and the persons who molded him was Robert's uncle and auntie. Thank you very much. డాక్టర్ గారి దంపతులకి అంటే డాక్టర్ గారు ఝాన్సీ మేడం గారు రిటైర్ అయిపోవట్లేదు, కానీ డాక్టర్ గారి దంపతులకి అక్కడే అదే సోఫాలో కూర్చుంటే ఏదో దేవాడ పిహెచ్సి తరఫున మీ అభిమానులు కొంతమంది సన్మానం చేద్దాం అనుకుంటున్నారు. అది అయిపోయిన తర్వాత సన్మాన గ్రహీత మాటలు. ఇప్పుడు మన ఎస్ఎఫ్ రవీంద్ర గారికి సన్మానం దేవాడ పిహెచ్సి వాళ్ళే సన్మానం చేయాలి. కాబట్టి దేవాడ పిహెచ్సిలో మనకు వచ్చిన చీఫ్ గెస్ట్లు ఇద్దరికి, సరోజిని మేడంకి, అప్పారావు గారికి కూడా మన ప్రదీప్ రాజు గారి చేతుల మీదుగా దండలు ఇచ్చి వాళ్ళిద్దరిని ఒకరికొకరు దండలు మార్చుకుని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. సార్ డాక్టర్ గారు ఎక్కడైనా తల ఉంచండి సార్ దండ వేసినప్పుడు. ఇప్పుడంతా ఫొటోస్ వీడియోస్ మెయిన్ అయిపోయామ్మా. అలాగే మన ఎస్కే అప్పారావు గారు వ్యక్తిగతంగా ఆ ఇద్దరు దంపతులు కూడా ఈ దంపతులకు సాల్వాతో సత్కరిస్తూ బొకే ప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా దేవాడ పిహెచ్సి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే దేవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది తొందరగా అలాగని దండలు మళ్ళీ చేసినట్టు కాకుండా నెమ్మది వేయండి. కేశవ రవీంద్ర గారిని సత్కరించ సంకల్పించారు కాబట్టి ఒకసారి బొకే అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అప్పటికప్పటికి డాక్టర్ గారు ఏం తేడా లేదు, తల కొంచెం పండింది సార్. తల నెరవచ్చు కానీ తలపులు నెరకూడదు సార్. తల నెరవచ్చు, తలపులు నెరకూడదు. పిహెచ్సి దేవాడ సిబ్బంది డాక్టర్ పద్మజ మేడం గారు ఎస్ఎఫ్ రవీంద్ర గారిని సత్కరిస్తున్నారు. ఎస్ఎఫ్ రవీంద్ర గారిని సత్కరించారు. నెక్స్ట్ దేవాడ పిహెచ్సి స్టాఫ్
అమ్మ దేవాడ పిహెచ్సి మేడం 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 ఒకసారి ఇటువైపు వచ్చండి. మీరు ఇటువైపు సార్ని సంస్కరించి ఒక గ్రూప్ ఫోటో తీసుకోండి. ఒకసారి మళ్ళీ రేపు రమ్మంటే గ్రూప్ ఫోటోలు రా. మేడం రైట్ ఓకే రైట్ ఒకసారి అలా చూడండి. ప్రదీప్ రాజు గారు ఓరఫ్ సెకండ్ ఎస్ఎం రవీంద్ర గారట. తర్వాత బరువు బాధ్యత ఎక్కువ పెట్టారు సార్కి. ఓకే ఎలా చూడండి మేడం. ఓకే రెడీ డన్. ఓకే సరే ముప్పుడు మనం ఎప్పుడైనా ఎదురు చూసి ఇలా ఇచ్చాము. పొంది బుద్ధిలో దిగులో అజరామరంగా నిలిచిపోయే కీర్తి ప్రతిష్టలు నిలుపుకున్న రవీంద్రుని విజయ పతాక ఇది. 24 ఏళ్ల 9 నెలల 23 రోజులు ప్రభుత్వ వైద్యునిగా సేవ చేసి ఎందరో ప్రాణాలు నిలిపిన ప్రాణదాతకు వినమ్రంగా ప్రణామం చేస్తూ సమర్పించుకుంటున్న విరుల సిరి ఇది. విస్తరించారు, అణంలో అతిశయోక్తి లేదు. ఈ ఉద్యోగ విరమణ శుభవేళ ఆత్మీయులంతా ఒక చోట చేరి జీవన గమనాన్ని ఓసారి అవలోకనం చేస్తే శ్రీ దొరైరాజ్ శ్రీమతి కళ్యాణ్ రాజ్ దంపతులకు 11/12/1963 కర్నూలు జిల్లా MBA పూర్తి చేశారు. 8/3/2001 ప్రభుత్వ వైద్యునిగా విశాఖ జిల్లా పదగోగాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరి 21/5/2004 వరకు పనిచేశారు. 22/5/2004 నుండి 7/7/2005 వరకు వాడచీపురిపల్లి PHC వైద్యాధికారిగా సేవలు అందించారు. 8/7/2005 నుండి 9/11/2010 వరకు అచ్యుతాపురం PHCలోను, 10/11/2010 నుండి 2/1/2012 వరకు దేవరాపల్లి PHCలోను వైద్యాధికారిగా సేవలు అందించగా 3/1/2012 నుండి 4/6/2017 వరకు అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ అనకాపల్లిలో సేవలు అందించారు. 5/6/2017 నుంచి 28/1/2019 వరకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వడ్డాది మాడుగుల్లో సేవలు అందించి తదుపరి బదిలీ కాబడి 29/1/2019 నుంచి 31/12/2025 వరకు అనగా విశాఖ సెంట్రల్ డ్రగ్ స్టోర్ వైద్యాధికారి గాను, జిల్లా సర్విలెన్స్ ఆఫీసర్ గాను మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గాను, రిక్రూట్మెంట్ వైద్యాధికారి గాను డిప్యుటేషన్ పై ఇన్ఛార్జిగా అదనపు బాధ్యతలు నిర్వహించడం విశేష అంశం. ఏ బాధ్యతను నిర్వహించినా అంకిత భావంతో పనిచేయడం డాక్టర్ గారి ప్రత్యేకత. పెదగోగడ PHCకు స్థలం కేటాయింపు, భవన నిర్మాణంలోను, వాడచీపురిపల్లి PHC భవనంకు స్థలం కేటాయింపులోను, భవన నిర్మాణంలోను, NTPC సుమాత్రి వారి సహకారంతో ఎపిడమిక్ బ్లాక్ నిర్మాణంలోను, అచ్యుతాపురం PHC భవనం పునః నిర్మాణంలోను డాక్టర్ కటికటాల ఝాన్సీ వారిని వివాహం చేసుకున్నారు. ఆమె ఇప్పుడు మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో డిప్యూటీ జనరల్ మేనేజర్గా విశాఖ స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నారు. వీరికి గీతికా మేరీ, తేజస్విని శాలం అనే అమ్మాయిలు ఉన్నారు. పెద్ద అమ్మాయి బీటెక్ చదివి ప్రస్తుతం పేస్ట్రీ చెఫ్గా ఢిల్లీలో పనిచేస్తున్నారు. చిన్నమ్మాయి వైద్య విద్యను ఫిలిప్పైన్ దేశంలో అభ్యసిస్తూ ఉన్నారు. కుమారి తేజస్విని షారోన్ను వైద్య విద్య వైపు పంపడం వారి వృత్తి కొనసాగింపునకు నిదర్శనం. 25 ఏళ్లుగా ప్రజాసేవలో అంకితమై నేడు ఉద్యోగ విరమణ వేళ రజతోత్సవం కూడా జరుపుకుంటున్న డాక్టర్ ఎస్ఎఫ్ రవీంద్ర గారు ధన్యులు. క్రమశిక్షణ, నిబద్ధత, దృఢచిత్తం, దార్శనికత, నైతికత కలిగిన మనిషిగా వారందరికీ ఆమోదయోగ్యులుగా మార్గదర్శిగా నిలుస్తారు అనడంలో అనుమానం లేదు. మరో మారు వారి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ భావి కాలమంతా పూర్ణ ఆయువుతో సంపూర్ణ ఆరోగ్యంతో. ఐ సురేష్ కుమార్ గారు నెక్స్ట్ రెడీ రెడీ స్మైల్ మీరు ఆటలేదు ఓకేనా? ఓకే అమ్మ అందరికీ మాంసాహార భోజనాలతో డాక్టర్ గారు ప్రదీప్ రాజు గారు, ఐ సురేష్ కుమార్ అనకాపల్లి అండ్ జేసదాస్ సభవరం వీళ్ళు ఎస్ఎఫ్ రవీంద్ర గారిని సత్కరిస్తున్నారు. ఫోటో తీసేయండి అమ్మ. నెక్స్ట్ ఎవరమ్మా? ఆయన అవమానం అవ్వట్లేదు. ఈయన జనార్దన్ గారు, ఆయన కూడా మెరిట్లో తయారైనని చెప్పాడు. మేడం నా వైపు అన్నావరా? ఓకే రైట్. ఎలా చూడండి ఫార్మర్ సీనియర్ అసిస్టెంట్, ఇప్పుడు గవర్నర్ సీనియర్ అసిస్టెంట్ గారు. అంతకుముందు ఎస్ఎఫ్ రవీంద్ర గారి ట్రైనింగ్లో పెరిగిన మొక్కే. ఓకే థ్యాంక్ యూ. అలాగే సుదీర ప్రాంతం అచ్యుతాపురం నుంచి వచ్చిన అప్పలకొండ గారు కదా,
తొందరగా బొక్క ఇచ్చి దిగిపోతే తాలూకా వైస్ ప్రెసిడెంట్ కూడా అయ్యాడండి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చూసుకోవాల్సిన బాధ్యత యలమంచిలి వైస్ ప్రెసిడెంట్ ఉంది. అప్పగౌడ్ గారు, ప్రీతమ్మ మా మాయ గారు, మా పరమేశ్వరరావు గారు ఇప్పుడు ఇంకిటి రావచ్చు ఇటు కాదు. స్మైల్ ఒకసారి. ఎస్ఎఫ్ రవీంద్ర గారు అడ్మినిస్ట్రేషన్లో ఎంత స్ట్రిక్టో ఇప్పటిదాకా మీకు యాంకరింగ్ చేసినటువంటి మాదేటి పరమేశ్వరరావు గారు కూడా తన నాయకత్వంలో ఏ రోజు కూడా తలంచకుండా అధికారుల్ని తనదైన శైలిలో పనిచేయించినటువంటి మంచి నాయకుడు మాదేటి పరమేశ్వరరావు గారు. పరమేశ్వరరావు గారు ఇంతవరకు చాలా చక్కని యాంకరింగ్ చేశారు. ఆయన థ్యాంక్ యూ సార్. సొంతం పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి పద్మ మేడం గారు, అలాగే నమ్మితోటి మెడికల్ ఆఫీసర్ కూడా ఎస్ఎఫ్ రవీంద్ర గారిని సత్కరిస్తున్నారు. మన ఎస్ఎఫ్ రవీంద్ర గారి గురించి చెప్తారట. చెప్పు సార్. చెప్పండి. పాత్ర మనోడే మనం తీసుకెళ్ళాలండి. దాని గురించి చెప్పాలంటే అనుకున్నట్టు కాకుండా నాకు తెలిసిన దాని వేరు. చాలా మంచివాడు. దాంట్లో ఒక చిన్న పిల్లలు మనస్తత్వం ఉంది. చాలా బిజీగా ఉంటుంది. దాని దగ్గర ఉంటే చాలా నేర్చుకోగలం. ఎలా ఉండాలి, ఎలా ఈ సమాజంలో బ్రతకాలి అనేది తెలుసుకోవాలంటే నా దగ్గర తెలుసుకోవచ్చు. అది నేను తెలుసుకున్నాను. అక్కడ నేను లేనని ఇంకా నేను చాలా విషయాలు షేర్ చేసుకునేవాడిని. ఎక్కడ మంచి ఫుడ్ దొరుకుతుంది అని సార్కి బాగా తెలుసు. ఎక్కడ థ్యాంక్ యూ. సో దయచేసి ఆయన అనుభవాలు అన్నీ కూడా ఎస్ఎఫ్ రవీంద్ర గారి నాటి రియల్ హీరో అని చెప్పుకున్నాం అందరం. ఆయన మాట్లాడిన తర్వాత ఈ సభ ముగించబడుతుంది. కాబట్టి ఎస్ఎఫ్ రవీంద్ర గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. Good afternoon, everybody. I thank each and everyone who has attended over the function as it has gone through. I thank all from my heart. My heartfelt thanks to each and everyone over here. I especially thank Dr. Sarojini Garu and Dr. S.K. Apparao Garu for having graced the function over here. నేనేదో చేశాను అని మీరందరూ చెప్పారు. ఐ జస్ట్ స్టూడ్ ఫర్ వాట్ ఐ హ్యావ్ థింక్ వాస్ రైట్. నాతో పాటు నిలబడి నాకు అండగా ఉన్న ఎస్పెషల్లీ మేడంకు ముందు రామారావు గారు, రామారావు అయిన తర్వాత సూర్యనారాయణ గారు, ముగ్గురు నియమించాల దగ్గర I had done my service with my whole heart. There are no regrets in the service that I had extended to the government and to the public. Here, I have stood for what I thought was right and as per the rules I had followed each and everything. Maybe you might have thought that I was very strict and had gone through all the hardships that you had faced during your service. But later on, you would have realized what it was.
Here, you people should know that my service was to the public, basically to the public, and all the service that I have extended was to the public itself. In that way, I could support whatever I have thought was right, and due to the grace of God that I had gone through all the hardships, whatever it was. Madam has faced it from MLAs, MPs, and also the ministers that have done, forced Madam. But they have stood along with me. It has not only happened to Sarojini Madam, but also the same thing was done with Suranaran Garu and also with Vijayalakshmi, who had stood forth during all the services that I have extended, especially during the pulse polio time, during the COVID time, during the recruitment as a special officer, and also during the COVID time, especially for Dr. Sunnayana, the late DMHO. The DMHO office has been renovated a lot. We have spent more than 54 lakh rupees on that building to go ahead for all the renovations done during our time. He had supported so well that I could do that. It was during his guidance I have gone ahead with it. And Madam had even talked to the Secretary of Union Government during the pulse polio time, where we could make the steel plant people obey what we had done, and the national program has been conducted well over there. It was only during her period that we could go through all those hardships. I really thank each and everyone for having. And the support that you people have given all through my service, from the staff especially, either the field workers or the hospital staff. I thank each and everyone who have attended here and who have not even attended here. That only due to your support and you following what I could tell you, so that you have learnt from whatever. Try to implement what you have learnt, do what is correct, and stand for it. That is only my side that I can give to each and everyone, and see that you might not be able to face all the hardships that I have faced. It is really impossible, but try to stick to what is right. That's all. Thank you everyone, especially for Anganwadi workers who have come over here, and also for the ASHA workers. I've never seen. I might have done several things by someone or other support, but it is you who are benefited, and you need to take it forward in your future endeavors. And also I thank all my family, especially my uncle and auntie who have come over here, my cousins, and each and every one who have graced the function and have come over here to celebrate the government function over here. And also, I thank Ramesh for having come all the way. He being the superintendent of the SCJ, and also I thank each and everyone, staff, ANMs, HVs, MPHs, male, MPHOs. My interaction with the field staff, especially with MPHOs and CHOs, was that they were interacting with me and they were spreading things all together.
the male workers, female workers, all of them. Later on, the ASHA workers have come and reduced their workload, but it was only, before it was only with the ANMs, male workers and supervisors that we had been going through all the PHC work, field work to be done. And I thank all the attenders, totis, smallies, whoever were there, having supported me to keep the premises of the PHCs and the compound well maintained, so that anywhere, wherever I had worked, those who are standing apart from the other PHCs of the district. And people, DMHS used to send people to go and visit our PHC. So that was the condition previously. And now also it is like that. Try to maintain that and go ahead with that. Thank you everyone. Thank you. Thank you. Thank you. ఈనాటి కార్యక్రమానికి మన ఎంపీహెచ్ఓ గారు, డాక్టర్ గారు, ప్రదీప్ రాజు గారు ఆహ్వానాన్ని మన్నించి సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన మన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి మరియు డాక్టర్ గారికి, కుటుంబ సభ్యులకు, డాక్టర్ గారి స్నేహితులకు, హితులకు, సన్నిహితులకు, చీఫ్ గెస్ట్లుగా విచ్చేసిన సరోజిని మేడం గారికి, డాక్టర్ అప్పారావు గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.